ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనము గడిచినటువంటి కొన్ని దినాల నుంచి లాస్ట్ 4 సెషన్స్ మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఎక్లేసియాలజీ ఈ యొక్క ఉన్నటువంటి సంఘం గురించినటువంటి శాస్త్రంను మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతిది కూడా అది ఏదైతే ఉంటున్నదో అవన్నీ కూడా ఏంటంటే ప్రభు వలన మనం పొందిన ప్రతిది కూడా దేవుని చిత్తానుసారంగా మనం నేర్చుకుంటూ వాక్యం ఏం తెలియజేస్తుందో వాటిని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఈరోజు అనేక మంది దేవుని గురించినటువంటి జ్ఞానం లేక మరి వారి యొక్క సొంత ఆలోచనల చేత సొంత ఆలోచనల చేత వారి యొక్క లైఫ్స్‌ని వారు లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటున్నారు. సో కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న రీతిగా మనం నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి, సో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంటున్నది సంఘం పట్ల అని మనం అనేక విషయాలు మనం ప్రతిదినం కూడా నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్తుంటున్నాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా మరొకసారి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపలో మనం అందరం కూడా చేరి ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇందులో మనం నేర్చుకుంటూ వచ్చినటువంటి విషయాలు ఏంటంటే గడిచిన కాలంలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ గురించి మనం నేర్చుకుంటే సంఘ ప్రాముఖ్యత గురించి మనం నేర్చుకుంటూ వచ్చినాం. స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా కూడా ఆ 5 పాయింట్స్ చదవండి. మనం నేర్చుకున్నాం. దేవుడు సంఘం పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం నేర్చుకున్నాం. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమిచ్చి సంఘమును కొనెను. అపొస్తలుల కార్యములు 20 వచనం. రెండో పాయింట్, క్రీస్తు సంఘమును స్థాపించి ఆశీర్వదించెను. మత్తయి 16:18 వచనం. మూడవదిగా క్రీస్తు సంఘముతో సన్నిహిత గుర్తింపు కలిగి ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 9:4 వచనం. సంఘము క్రీస్తు శరీరం. 1 కొరింథీ 12 వచనం నుంచి 27 వచనం వరకు. అలాగే ఎఫ్ఎస్సి 1:23 వచనం, ఎఫ్ఎస్సి 4:12 వచనం, అలాగే ఎఫ్ఎస్సి 5:23 వచనం నుండి 32 వచనం వరకు, కొలస్సీ 1:18 వచనం, అలాగే 24 వచనం, కొలస్సీ 3:15 వచనం. ఐదవదిగా క్రీస్తు సంఘమును ప్రేమించి పోషించి సంరక్షించుచున్నాడు. ఎఫ్ఎస్సి 5:25 వచనం, 29 వచనం. థ్యాంక్ యూ మణి. ఇక్కడ మరొక పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలో మరి సంఘం ప్రాముఖ్యత ఏమై ఉంటున్నదంటే మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రీవియస్ క్లాస్లో క్రీస్తు ప్రభులు వారు క్రీస్తు ప్రభు నేడు సంఘమును కడిగి పవిత్రపరుచున్నాడు. అది మహిమలో కలంకమైనను ముడతైనను లేనిదై ఉండునట్లు ప్రభు దానిలో పని చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు పవిత్రపరిచాడు, దేవుడు ఎందుకు మనల్ని కలంకం లేని వారుగా చూస్తున్నారంటే ఆయన తిరిగి మధ్యాకాశానికి రానైనటువంటి సమయంలో మనమందరం కూడా అటు జీవితాన్ని కలిగి ప్రభు కొరకు జీవించినప్పుడు దేవుని కొరకు మనము ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన. అయితే ఆ యొక్క జీవితం జీవిస్తున్నటువంటి మన ద్వారా ఈ లోకంలో ఈ భూమి మీద మన ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే సంచరించుచుంటున్నాడు. తనంతట తను ఏమి కూడా చేయడు, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తున్నాడంటే మనల్ని నడిపిస్తుంటున్నాడు. సో దేవుడు మనలో నివసిస్తున్నాడని కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే 7వ పాయింట్ కూడా మనం అర్థం చేసుకుంటే సంఘ నిర్మాణమే నేడు క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి ప్రధాన పని. ఈ పనిని సామర్థ్యము గల మనుషుల ద్వారా ఆయన జరిగించుచున్నాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. రైట్. ఎన్ని పాయింట్స్ వరకు నేర్చుకున్నామండి లాస్ట్ క్లాస్లో? ఎవరైనా కూడా రెస్పాండ్ అయ్యి తెలియచేయండి. ఎన్ని పాయింట్స్ వరకు నేర్చుకున్నాం? ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుందండి నా వాయిస్? సెవెంత్ పాయింట్ నేర్చుకున్నాం. 8th పాయింట్ కూడా చెప్పాను. ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నామండి మనము? రెస్పాన్స్ ఇవ్వండి.
ఎస్ అన్నయ్య, 8th కూడా అయిపోయింది. సంఘము పరిశుద్ధాత్మ నివాసం అని మనం నేర్చుకుందాం. సో మీరు ఇదివరకు నోట్ చేసుకున్నారో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి అడుగుతున్నాను. సో విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ మా కృప. లాస్ట్ క్లాస్లో 7, 8 ఈ 2 పాయింట్స్ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. సో సంఘములో దేవుడు ఏ రీతిగా పని చేస్తాడంటే తనంతట తాను కాదు కానీ నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా దేవుడు పని చేయాలని ఆశపడుతుంటున్నాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో విన్నటువంటి వారు ఉంటే ప్రీవియస్ క్లాస్కి ఉన్నటువంటి ఆ యొక్క వీడియో లింక్ని మీరు చూసి నేర్చుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. 8th పాయింట్ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ఏంటంటే సంఘము పరిశుద్ధాత్మ నివాసము. నీవు నేను మనమే సంగమించున్నాం. నీవు నేను మనమే దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి ద్వారానే మనం నివసిస్తుంటున్నాం. ఆయన మనలో నివసిస్తున్నాడు అనేటువంటి కాన్షియస్ ఎప్పుడు మనకు ఉండాలి. క్రీస్తు మనలో నివసిస్తున్నాడు అనేటువంటి కాన్షియస్ ఎప్పుడు ఉండాలి. వాటి గురించి కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. అయితే 9వదిగా కూడా మనం అర్థం చేసుకుంటే స్థానిక సంఘము విశ్వాసులు ఆధ్యాత్మిక ఆరోగ్యము ఎదుగుదలకు తాళపు చెవి లాంటిదని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో మరొకసారి తెలియజేస్తున్నాను. స్థానిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మరొక రీతిగా ఏంటంటే ఆధ్యాత్మిక ఆరోగ్యము ఎదుగుదలకు తాళపు చెవి లాంటిది అని మనం చూస్తుంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఎవరైనా కూడా వాక్యాన్ని చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. హీబ్రూ చాప్టర్ 10 వర్సెస్ 24 and 25. హెబ్రీ 10, 24, 25 వచనాలు చూడండి. వర్సెస్ చదువుతూ మనం ముందుకెళ్ళాలి. ఆలస్యం చేయకుండా ఎవరైనా కూడా చదవడానికి ఇష్టపడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా అన్న వాయిస్ వినిపిస్తుందమ్మా, చదవండి. మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచితము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో స్థానిక సంఘం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తే ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ యొక్క స్థానిక సంఘములో మనం ఏ రీతిగా జీవించాలి, లేకుంటే ఉన్నటువంటి ఆ సంఘం ఆరోగ్యంగా ఎదుగుదలగా ఉండాలంటే ఏం చేయాలి అని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో వీళ్ళున్న వారు ఎవరైనా కూడా రెఫరెన్సెస్ టెస్ట్ రూపంలో సెండ్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక అని మనం చూస్తుంటున్నాం. స్థానిక సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి మనం అర్థం చేసుకుంటే కొంతమంది ఏం చేస్తుంటున్నారు, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక అని మనం చూస్తుంటున్నాం. ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలి, హెచ్చరించుచు అని మనం నేర్చుకుంటున్నాం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఒకరినొకడు పురికొల్పవలనని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మూల భాషలో వ్రాయబడినటువంటి అంటే లేపవలనని ఆలోచింతుము. సో ఎవరైతే మన సంఘంలో స్థానికంగా ఉంటున్నారో, మనం ఏ చర్చికి వెళ్తుంటున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటూ ఆత్మ నడిపింపు కలిగినటువంటి సంఘంలోనే మనం ఉంటున్నామా అనేది కూడా మనం ఆలోచించాలి. రెండవదిగా ఏంటంటే మనము ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసుల యొక్క బాధ్యత ఏమై ఉంటున్నదంటే, నీ బాధ్యత నా బాధ్యత ఏమై ఉంటున్నదంటే కొందరు మానుకొనున్నట్లుగా అని మనం చూస్తుంటున్నాం. అనేక మంది మనం చూస్తే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకుంటే మందిరానికి ఒకప్పుడు క్రమంగా వస్తూ ఉంటారు. ఈవెన్ దో మన గ్రూప్లో ఉన్నటువంటి వారైనా కూడా క్రమంగా వస్తున్నటువంటి స్థితిని బట్టి మధ్య మధ్యలో మానుకుంటారు. ఎందుకు మానుకుంటున్నారో వారందరి పట్ల ఒక బాధ్యత వహించి ఏం చేయాలంటే, సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే, బిలీవర్స్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ విషయాలు కనుక్కోవాలి. చర్చిలో అయితే స్థానికంగా అయితే వాళ్ళు ఎందుకు చర్చికి రావట్లేదో కనుక్కోవాలి. ఎందుకు ఏ పర్పస్‌తో వాళ్ళు రావట్లేదు, వాళ్ళకి వర్క్స్‌ని బట్టి రావట్లేదా, లేకుంటే ఉన్న ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా, లేకుంటే సంఘంలో ఏదైనా కూడా వారికి అభ్యంతరకరంగా ఉంటున్నదా, లేకుంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా కూడా బాధ పెడుతుంటున్నారా. సో ఇవన్నీ కూడా ఆ యొక్క సంఘ సేవకుడుగా లేకుంటే సంఘ విశ్వాసులుగా ఉన్నటువంటి వారి యొక్క బాధ్యత.
కాబట్టి నీవు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నీతో ఉన్నటువంటి వారందరూ కూడా ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, మందిరానికి వస్తూ మానుకున్నట్లయితే వారి పట్ల ఏందంటే ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి మనం ముందుకెళ్ళాలి. వారి ఎడల ఎప్పుడు కూడా ఏందంటే వారిని లేపవాలనని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా తిరిగి ఏం చేయాలంటే మీరు బూస్టప్ చేయాలి. సో, ఎందుకు రావట్లేదు? సో, ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా? సో, ప్రాబ్లమ్స్ అనేటువంటివి కామన్ థింగ్. అందరికి కూడా ఉండేటువంటివే. బట్ దేవుని విడిచిపెట్టకూడదు కదా! అని వాళ్ళేం చేయాలంటే హెచ్చరించాలి. వాక్యముతో హెచ్చరించాలి. తిరిగి వారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చేటువంటి బాధ్యత కేవలం సేవకునిది మాత్రమే కాదు, విశ్వాసులది కూడా అని గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి కృపను మనం ఎప్పుడు కూడా నిరర్ధకం చేసుకోకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కొందరైతే అని మనం చూస్తుంటున్నాం. ఏం చేస్తున్నారంట వాళ్ళు సమాజముగా కూడునట్లు ఏం చేస్తున్నారంటే మానివేస్తుంటున్నారు. సమాజంలో కూడడం ఏం చేస్తున్నారు? మానివేయడం. అంటే ఏంటి? దాని అర్థం మందిరముగా ఎక్కడైతే మనం మందిరం అంటే 4 గోడలు కాదు, నీవు నేను మనమే మందిరం అని నేర్చుకుంటూ వచ్చాం. సో, ఒక సమాజంగా కూడడం అది ఏ రీతికి కూడా కూడా కావచ్చు. సో, ఆన్‌లైన్‌లో కూడినంత మాత్రాన ఇది సంఘం అని కాదు గానీ, నీవు నేను మనం సంఘమే అంటున్నాం. ఎక్కడ 2, 3 కూడి ఉంటారో అక్కడే సంఘం. అదే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మందిరాలు లేవు. మనం పాత కాలంలో ఐ మీన్ ఏంటంటే ఉన్నటువంటి ఇక శతాబ్దాల్లో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా మనం చూస్తే సంఘాలు లేవు. వారి కుటుంబాలే వారేంటంటే సంఘాలుగా వారి దేవుని సన్నిధిలో ఆరాధించేవారు. వారి కుటుంబంలోనే కలిసి దేవుని సన్నిధిలో ముందుకెళ్ళేటువంటి వారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎవరైతే వెనకంజ వేస్తుంటున్నారో సో వారందరినీ కూడా తిరిగి పురికొల్పాలి. వాళ్ళందరినీ కూడా ఆత్మీయతలో నడిపించాలి. వారందరికీ కూడా ఏ విషయాల్లో తప్పిపోతున్నారో వారందరినీ కూడా తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం కనుక్కుంటూ ఏందంటే ప్రభు సన్నిధిలో తిరిగి వారిని ఏందంటే ఆ యొక్క ప్లాట్‌ఫామ్‌లో దేవుని మందిరానికి వారందరినీ కూడా నడిపించే వారంగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ దేవుని యొక్క మాటను మనం నెరవేరుస్తూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో మనం ఎప్పుడు కూడా నిరర్ధకం చేసుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కొంచెం స్పీడ్‌గా వెళ్తున్నాను. ఫస్ట్ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంను మనం చూడండి ఒకసారి. మాతో కూడా మీకును హ్మ్. సహవాసము కలుగునట్లు హ్మ్. మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. హ్మ్. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఇప్పుడు మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి మాటను ఏమిటంటే మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకును తెలియజేయుచుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో నేను చేసుకున్న నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులేంటంటే, ఒకప్పుడు నేను అన్ని విగ్రహాలకి ప్రతి చోటుకి వెళ్ళేవాడిని. టెంపుల్స్‌కెళ్ళేవాడిని, మసీదుకెళ్ళేవాడిని, అన్ని చోట్లకి వెళ్ళేవాడిని. నా లైఫ్ అంతా కూడా ఆల్‌మోస్ట్ సగం జీవితం అంతా కూడా ఇలానే నేను చేశాను. చేస్తున్నప్పుడు తిరిగి దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నానో, దేవుని యొక్క కార్యాలు కన్నులారా చూస్తూ వచ్చాను, చెవులారా వింటూ వస్తాను. నా జీవితంలో కూడా ఎన్నో కార్యాలు జరిగాయి. ఏదైతే జరిగాయో వాటిని అలానే పెట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో మన బైబిల్ గ్రంథంలో నిజంగా మనం అర్థం చేసుకుంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండలేదండి. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండలేదు. ఎవ్వరైనా కూడా తీసుకోండి బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండలేదు. దేవుని ప్రేమను నిజంగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు. మనం కొత్త నిబంధనలో అనేక విషయాలు మనం చూసినట్లయితే పాత నిబంధనలో కూడా ఉంటున్నాయి. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనేక కార్యాలు చేశాడు. అనేక మందికి మనం చూస్తే ఈవెన్ దో ఆయనకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం తర్వాత మొట్టమొదటిగా చూసినటువంటి స్త్రీ కూడా చూసినట్లయితే ఒకప్పుడు దేవునికి దూరంగా జీవించినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఆ యొక్క దేవునికి దూరంగా జీవించినటువంటి స్త్రీ దేవుని సన్నిధిలో మొదటగా దేవుని వెదికేటువంటి కృపలోనికి వచ్చింది. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మొదటగా వేటిని వెతుకుతూ ఉన్నాం. అది ఏదైనా కూడా కావచ్చు. ఈరోజు ప్రభువు సన్నిధిలో మొట్టమొదటిగా దేన్ని వెతుకుతున్నామో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రభువు సన్నిధిలో. నిజంగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నట్లయితే మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తామండి. చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. మనం మిగతా వాళ్ళని ఎవ్వరిని కూడా ప్రేమించకూడదు. మిగతా వాళ్ళకి ఎవ్వరు కూడా సమయం ఇవ్వకూడదు అని కాదు దాని అర్థం. ఏందంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమించే వారంగా ఉంటాం. ఎవరైనా కూడా తీసుకోండి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ నిజంగా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతులై జీవించారు. దేవునికి కృతజ్ఞతా స్వభావం కలిగి జీవించారు. నా జీవితంలో అయితే నేను ప్రభు సన్నిధిలో అతిశయించి నేను చెప్పగలను. ఏంటంటే దేవుడు నా జీవితంలో నన్ను సేవ్ చేసుకున్నాడు. ఒకవేళ నేను మరణించింటే దేవుని తెలుసుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళాలని డెఫినెట్లీ నరకానికి వెళ్ళేటువంటి వాడిని. అటువంటి జీవితమును
జీవిస్తున్నటువంటి నన్ను దేవుని ప్రేమ నన్ను తాకింది. దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నన్ను రక్షించుకున్న దేవుడు నిన్ను కూడా రక్షించుకున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే గూగుల్ మీట్‌లో ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారో, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒక పర్పస్‌తో దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. సో, ఆ పర్పస్‌ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఒకసారి థింక్ చేయండి. ఒకవేళ మీరు పుట్టుకతో క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఒకవేళ మీ తరం నుంచి వస్తున్న వారు ఒకవేళ క్రైస్తవులు కాకపోయుంటే, ఒకవేళ మీ పేరెంట్స్ దేవుని అంగీకరించుకోకుండా ఉన్నట్లయితే, ఒకవేళ మీరు దేవుని అంగీకరించుకోకుండా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళేవారం మనము? ఎక్కడికి వెళ్ళేవారు మీరు? డెఫినెట్‌లీ నరకానికి వెళ్ళేటువంటి వారము. అటువంటి లైఫ్ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఏదైనా కూడా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నటువంటి జాబ్ నిమిత్తమే ఏదైనా కూడా కోల్పోతే ఎంత బాధపడతాం మనము? ఒక సబ్జెక్ట్ పోతే తిరిగి 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ రాసేసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ పోయినందుకు ఎంత ఏడ్చుకునింటారు మీరు? ఎంత బాధపడింటారు? లేకుంటే ఏదైనా కూడా కావచ్చు. నాట్ ఓన్లీ వన్ థింగ్. ఒకటి అని కాదు గానీ ఏదైనా కూడా కావచ్చు. ఒక విషయమును బట్టి ఎంతగా మీరు కృషించిపోయి బాధపడింటారో అలాంటిది ఒక లైఫ్. ఈ లైఫ్ అంతటిని కూడా ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లైఫ్ అంతట్లో కూడా దేవుడిని తెలుసుకోకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేవారం. మనల్ని మనం ఆలోచించుకోవాలి ఒకసారి ప్రభు సన్నిధిలో. రక్షింపబడినటువంటి నీవు ప్రభు కొరకు ఏ రీతిగా పని చేస్తుంటున్నావు? దేవుని యొక్క కార్యాలు చూసినటువంటి నీవు దేవుని కొరకు ఏ రీతిగా పని చేస్తుంటున్నావు? దేవుని స్వరం వింటున్నటువంటి నీవు, దేవుని యొక్క కార్యాలు చూస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి నీవు, మనం ప్రభు కొరకు ఎంతవరకు జీవిస్తుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మాటను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రభు కొరకు మనం ఎంతగా జీవిస్తుంటున్నాం? ఏ రీతిగా ప్రభు ప్రేమను అనేకులకు తెలియచేస్తుంటున్నాం? ఏ రీతిగా ప్రభు కొరకు మనం ఆధ్యాత్మిక జీవితాలు నడిపిస్తూ మనం ముందుకెళ్తుంటున్నాం ఆత్మీయ జీవితాలని. సో, మనమందరం కూడా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అనేక మంది జీవితాలను చూసినప్పుడు నాకు చాలా బాధేస్తది. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. చేసిన మేలులన్నీ కూడా అలానే దాచుకుంటారు. అదర్‌వైజ్ మందిరాలు కూడా మానేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. ఈరోజు పరిచర్యలో, స్థానిక సంఘములో, మనకున్నటువంటి సంఘములో దేవుడు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించినట్లయితే ఈరోజు వేల మంది, లక్షల మంది ఉండేవారు సంఘంలో. ఎందుకు? దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు వారు కాబట్టే దేవుని మేలు కొరకు ప్రభు సన్నిధికి వచ్చి దేవుని మేలు పొందుకున్న తర్వాత దేవునికి దూరం అవుతారు. యెస్, అఫ్‌కోర్స్ నేను కూడా అలానే వచ్చాను దేవుని మందిరానికి. ఏదో నేను రక్షింపబడాలని దేవుని సన్నిధికి రాలేదండి. నా జీవితంలో అయితే, నా పర్సనల్ లైఫ్‌లో అయితే నాకున్న అనారోగ్యం బట్టి నేను దేవుని సన్నిధికెళ్ళాను. అన్ని దేవుళ్ళ దగ్గరికెళ్ళాను, అన్ని టెంపుల్స్ దగ్గరికెళ్ళాను. ఎక్కడైనా కూడా స్వస్థత వస్తదనుకున్నాను. ఎక్కడ కూడా రాలేదు. బట్ ఎప్పుడైతే చర్చికొచ్చానో దేవుడు కార్యం చేశాడు నా జీవితంలో. సో, దేవుడు మేలు చేసిన తర్వాత నేను వెళ్ళిపోవచ్చు తిరిగి లోకంలోనికి. బట్ దేవుని ప్రేమ నన్ను తాకింది. నేను విడిచిపెట్టినా కూడా దేవుడు ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు. యెస్, నేను విడిచిపెట్టినా కూడా దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మనమే కొన్నిసార్లు దేవుని చెయ్యి విడిచిపెడుతూ ఉంటాం. ప్రార్థన చేసుకోక, వాక్యం చదువుకోక, దేవుని సన్నిధికెళ్ళక, దేవుని ప్రెజెన్స్‌లో ఉండక, మనమే అనేక సమయాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టరు. యెస్, ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే ప్రభు సన్నిధిలో మనం ఏదైతే చూస్తుంటున్నామో, ఏదైతే వింటూ ఉంటున్నామో దేవుని కార్యములు అనేకులకు తెలియజేసే వారంగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం జీవించాలి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తే మనకు తెలుస్తూ ఉన్నటువంటి మాట అంతా కూడా దాదాపుగా 2000 దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తి సమాజంలో జీవించలేనటువంటి పరిస్థితి, తన శరీరాన్ని తాను గాయపరుచుకునేటువంటి స్థితి. ఎంత ఘోరమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని రక్షించాడు. రక్షింపబడినటువంటి ఆ వ్యక్తి ఊరికే ఉండలేదు. దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఊరికే ఉండలేదు. వాడు వెళ్ళి దెక్కపోలిలో ప్రకటింపని ఆరంభించునని మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో ఇంకొక వాక్యంలో కూడా ఉంటది. దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత నీ ఎవరికి తెలియజేయక నువ్వు మౌనంగా ఉండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేవుడి యొక్క వాక్యం సెలవిచ్చే రీతిగా నువ్వు కానుక సమర్పించి నువ్వు ఈ రీతిగా ఉండని దేవుడు తెలియజేసినప్పుడు వాడు అక్కడ చూస్తే గన దేవుడు చెప్పినట్లు వినడు. ఎందుకు వినడు ఆ వ్యక్తి అంటే దేవుడు చేసిన మేలు
మర్చిపోక దేవునికి చేసిన మేలు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ప్రభు సన్నిధిలో అనేక మంది దేవుని సన్నిధిలో స్వస్థత పొందినటువంటి వారైతేనేమి, విడుదల పొందినటువంటి వారైతేనేమి, ప్రభు సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన వారు పొందుకున్న ప్రేమను ఏం చేశారంటే అనేకులకు తెలియజేశారు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను కొత్తగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దాదాపుగా 2 ఇయర్స్ నేను సేవకుని ఇంట్లోనే ఉన్నానండి. ఈవెన్ దో స్ట్రీట్ మీటింగ్ కూడా నన్ను తీసుకెళ్లేవారు కాదు. చిన్న పరిచర్యకైనా కూడా నన్ను తీసుకెళ్లేవారు కాదు. ఎంతవరకు ఉన్నా కూడా ప్రేయర్ చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి. 2 ఇయర్స్ వరకు అలానే ఉండేవాడిని. దేవుడు సన్నిధిలో సేవకుని ఇంట్లోనే ఉంటూ అలానే నా జీవితాన్ని ముందుకు నడిపించుకునేవాడిని. ఆశ ఉండేది నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి పరిచర్యకని. ఆశ ఉండేది నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలని. ఆశ ఉండేది దేవుని కొరకు అక్కడ ఏం జరుగుతుందో, దేవుని పని ఎలా చేస్తున్నారో వెళ్ళాలని. 2 ఇయర్స్ నేను వెళ్ళలేదు. అలో చేయలేదు నన్ను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టార్టింగ్ బేస్ నుంచి మనం ముందుకెళ్ళాలి. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ధైర్యంగా చెప్పగలను, గ్రౌండ్ లెవెల్ నుంచి నేను వచ్చాను. ఎంతో కష్టపడ్డాను ప్రభు సన్నిధిలో. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న నేను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, అటువంటి స్థితి మనకు రావాలి. చాలా మంది ఈరోజు దేవుని ప్రేమ అర్థం చేసుకోకుండా డైరెక్ట్‌గా ప్రభువుని గురించి తెలుసుకొని పరిచర్య అనుభవాలు ఉండవు. పరిచర్య చేసే విధానం ఉండదు. కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని తెలిసి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క జీవితంలో ఇష్టం వచ్చినట్టుగా విశ్వాసం లీడ్ చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. అనుభవాలు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అనుభవాలు మనకు కావాలి. పరిచర్య చేసే విధానం ఉండాలి. ఈ రోజు కూడా నేను పరిచర్య చేస్తాను ప్రభువు సన్నిధిలో సిగ్గుపడక. మీరు కూడా చేస్తున్నారులేండి. నేను అది మాట చెప్పట్లేదు. చాలా మంది మనుషులు ఉన్నప్పుడు మొహమాట పడతారు. అరే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో పరిచర్య చేసేటప్పుడు అలా ఇలా అనేసి. నెవర్. మనం చేస్తున్న పని మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు అని మనం గుర్తించాలి. ఈ రోజు కూడా నేను వెజల్స్ వాష్ చేస్తాను, చర్చిలో క్లీన్ చేస్తాను, సమస్తం నేను చేస్తాను. చర్చిలో ఉన్న ప్రతి వర్క్ నేను చేస్తాను. నేను చేపిస్తూ కూడా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభుల వారే అటువంటి గొప్పవారే, దేవుడే పరిచర్య చేపించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చానన్నాడు. మనం ఏంటండి ఒకసారి ఆలోచించుకోవాలి. బిడ్డలమైనటువంటి మనం కూడా అదే స్వభావం కలిగి ఉండాలి కదా. చాలా మంది చూస్తే గన వారు ఏంటంటే చేపించుకుంటూ ఉంటారు. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను టీం మెంబర్స్కి, మనం గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పుడైతే ఉంటామో, ఆ పునాది ఎప్పుడైతే వేసుకుంటామో, గాలి వచ్చినా వరదలు వచ్చినా కూడా అది తప్పిపోదు, పడిపోదు. ఆ గృహము పడిపోదు. ఆత్మీయ జీవితము స్టాండర్డ్గా ఉంటుంది. నీవు నేను మనం కూడా అటువంటి రీతిగా బిల్డ్ అవ్వాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమను అర్థం చేసుకునే విషయంలో. లైఫ్ ఒకటే అండి. చాలా మంది అనుకుంటారు. మరొకసారి తెలియజేస్తున్న ఈ గ్రూప్లో ఉన్న మనందరికీ, సో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జీవితం అనేటువంటిది ఒకటే, లైఫ్ అనేటువంటిది ఒకటే. ఈ లైఫ్ని ప్రభు కొరకు సమర్పించాలి. ఒకసారి నందమూరి బాలకృష్ణ కమలాపురంకి వచ్చాడు. చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి. నందమూరి బాలకృష్ణ కమలాపురంకి వచ్చాడు. ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అక్కడ ప్రీచ్ చేస్తున్నారు. నేను ఉన్నట్లుండి ఒకసారి జస్ట్ ఏదో వర్క్ చెప్తే అలా మిద్దెపైకి వెళ్ళాను. ఏదో తీసుకురావడానికి, మిద్దె పైన ఉన్న ఏదో ఏదో అక్కడ ఉంటే కానీ తీసుకురానికి వెళ్ళాను. అక్కడ స్వరం వినిపిస్తుంది నాకు. బాలకృష్ణ మాట్లాడుతుంటున్నాడు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. నేను గత జన్మలో చేసుకున్నటువంటి యొక్క పుణ్య కార్యములు బట్టి ఈ రోజు మీ అందరి ముందు నేను ఇలా నిలిచి ఉన్నానని తెలియజేస్తున్నాడు. మరొక జన్మలో మీ మధ్యలో ఇలానే నేను ముందుకు వెళ్తానని తను ఏంటంటే అలా కన్వే చేస్తున్నప్పుడు ఎంతో బాధేసింది నాకు. ఎంత బాధేసిందంటే నాకు, అరే ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉండి, ఇంట్లో ఉన్నా కూడా ఏసీ, బయటకు వచ్చినా కూడా ఏసీ, మంచి కార్స్, మంచి ఫాలోయింగ్ ఇంత ఉన్నప్పటికీ కూడా సత్యం తెలుసుకోలేటువంటి స్థితిలో జీవిస్తున్నారు. నేను ఎంత గొప్పవాడిని అనుకున్నాను. మొట్టమొదటిగా ఆ వ్యక్తిని బట్టి బాధపడ్డాను. రెండోదిగా నన్ను బట్టి నేను సంతోషించాను. ఎందుకంటే నేను తెలుసుకున్నాను జీవితం అనేటువంటిది ఒక్కటే. చాలా మంది తెలియజేస్తారు మరొక జన్మ. ఉండేది ఒకే జన్మ. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జన్మ. సో చాలా మంది ఈ లైఫ్ని త్వరగా ముగించుకోవాలనుకుంటారు. అలా ఉండకూడదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ని ప్రభు కొరకు సమర్పించుకున్నప్పుడు జీవితం అంతా కూడా మనం సంతోషిస్తాం. ఒకసారి అందరూ కూడా హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు.
ప్రభు చేసిన మేలు ఎప్పుడు కూడా మనం మర్చిపోని వారమై ఉండి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు కూడా దేవునితో మనం ఉండాలి. నేను ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఇక ఉన్నటువంటి విధానం బట్టి ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ టైమ్ నన్ను మీటింగ్ తీసుకెళ్లారు. ఒక మీటింగ్‌కి. అది కూడా ఏంటంటే అన్న వెళ్ళిపోయాడు. 1 వీక్ 3 డేస్ మీటింగ్స్ ఉండే మైదుకూరులో. సహోదరి అర్పణమ్మ ఉన్నారు కదా! వాళ్ళ ఊర్లో. అక్కడ పెద్ద హై స్కూల్ గ్రౌండ్‌లో మీటింగ్ జరిగేది. 2000 ఐ థింక్ ఐ ఫర్గాట్ దట్ ఇయర్. మర్చిపోయాను. సో, అయితే నన్ను ఆ మీటింగ్‌కి తీసుకెళ్లారు. ఎప్పుడు కూడా మీటింగ్‌కి వెళ్ళలేదు నేను. అది కూడా ఏంటంటే అన్న తీసుకెళ్ళలేదు గానీ, ఈ టీమ్ మెంబర్స్‌లో ఉంటారు కదా! ఎల్డర్స్ వస్తావా అని అడిగితే నాకు ఎప్పటినుంచో ఆశ కదా! సరే వస్తాననేసి ఇంకా ఎళ్లి ఆటోలో కూర్చున్నాను. అక్కడ చూస్తే దేవుని యొక్క ప్రెజెన్స్ చూస్తే నాకేం అర్థం అవ్వలేదు. దిమ్మ తిరిగింది నాకైతే. ఒక మాటలో చెప్పాలంటే. అక్కడ స్టేజ్ కానీ, లేకుంటే అక్కడున్న ఆడియన్స్‌ని గాని చూసి అరే! ఇలా చేయాలా మీటింగ్స్? ఓహో! ఇలా ఉంటాయా? ఇన్ని రోజులు నన్ను తీసుకెళ్ళలేదు. ఇంత హ్యాపీనెస్ ఉంది. నన్నెందుకు తీసుకెళ్ళలేదు ఈళ్ళు అని ఎంతో బాధపడినాను ఒక సమయంలో. అయితే ఆ రోజు నేను చూసినటువంటి అద్భుతం ఏంటంటే, అన్న నేను థర్డ్ డే లాస్ట్ రోజు నేను మీటింగ్‌కెళ్ళాను ఆ రోజు. లాస్ట్ రోజు మీటింగ్‌లో నేను వాక్యము వింటూ ఆటోలో కూర్చొని వింటున్నాను. అక్కడ కూర్చోకుండా. ఎందుకంటే నాకు తెలీదు వాటి గురించి ఎక్కువగా. ఆటోలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా. వీళ్ళందరూ కూడా యూత్ అందరూ కూడా అలానే ఉండేవారు. మరి అక్కడ కూర్చొని వాక్యం వింటున్నాను. స్టేజ్ మీద నుంచి అన్న నేమ్ కాలింగ్స్ చేస్తున్నాడు. నేమ్ కాలింగ్ చేస్తున్నాడు. ఆ థర్డ్ డే సిస్టర్ రూతు ఈ మీటింగ్‌లో చివరి దినాన ఈరోజు దేవుని సన్నిధికొచ్చావు. నువ్వు హెచ్ఐవి పాజిటివ్ చేత బాధపడుతున్నావని నేమ్ కాలింగ్ చేసాడు ఆమె పేరు పెట్టి. హెచ్ఐవి పాజిటివ్ చేత నువ్వు బాధపడుతుంటున్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు ఈ దినాన అని నేమ్ కాలింగ్ చేసాడు. నాకస్సలు అర్థం అవ్వలేదు. నాకేంటంటే ప్రాఫెసీ ఇచ్చేవాళ్ళంటే చాలా భయం ఒకప్పుడు. ఎక్కడ నా లైఫ్ గురించి చెప్తారో అనేసి. నేనేం బహు ఘోరమైన పాపాలేం చేయలేదు గానీ, అయినప్పటికి కూడా ఎంతో భయం ఉండేది నాకు అటువంటి వారి దగ్గరికెళ్ళాలంటే. ఎంతో భయమేసేది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, అభిషేకం అనేటువంటిది అటు రీతిగా నడిపిస్తది. ఎప్పుడైతే ఆ యొక్క మీటింగ్‌లో అన్న అలా పిలవడం స్టార్ట్ చేసాడో భయమేసింది నాకి. సహోదరి రూతు, నువ్వు హెచ్ఐవి పాజిటివ్ చేత బాధపడుతుంటున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని ఇలా కొన్ని నేమ్ కాలింగ్స్ పిలిచాడు. వారిలో ఈమె ఒక్కరి గురించే నేను చెప్తున్నాను. ఎప్పుడైతే అన్న అలా పిలిచాడో, ఆమె స్టేజ్ ఆ యొక్క ఉన్నటువంటి ఆడియన్స్ లాస్ట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చేసింది. వచ్చి నిలబడుకొని, "అన్న, ఎవరి పేరైతే రూతు అని పిలిచావో ఆమెను నేనే రూతుని. నేను నిజమే మీరు చెప్పినటువంటి విషయాలు 2 దినాలు నేను మీటింగ్‌కి రాలేదు. ఈరోజు చివరి దినం. దేవుడే నన్ను తీసుకొనొచ్చాడన్న. ఎన్నో ఆటంకాల గుండా వచ్చాను నేను. నా జీవితంలో హెచ్ఐవి పాజిటివ్ చేత నేను బాధపడుతున్నాను. నా భర్త నన్ను వదిలేసాడు. నాకున్న 2 బిడ్డలు కూడా నన్ను వదిలేశారు. నా అత్తవారు కూడా వదిలేసారు నన్ను. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానన్నా. అయితే నేను ఏ తప్పు కూడా చేయలేదన్నా నేను. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్న రీతిగా డాక్టర్స్ బ్లడ్ టెస్ట్ చేయకోకుండా నాకు ఆ బ్లడ్ ఎక్కించారు. నాకు ఈ యొక్క వైరస్ అనేటువంటిది, హెచ్ఐవి అనేటువంటిది నాకొచ్చేసిందన్నా. ఏ తప్పు చేయలేదన్నా నేను. ప్రభు సన్నిధిలో అంతమంది ముందర ఆమె ముందుకు రావడం ఒక గొప్ప విషయము. రెండోదిగా ఆమె ఒప్పుకోవడం గొప్ప విషయము. ఆ రోజు అన్న ప్రార్థన చేశాడు స్టేజ్ మీద. నా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో చూసినటువంటి మొదటి అద్భుతం అది పరిచర్యలో. నేను అనేక అద్భుతాలు చూశాను పరిచర్యలో. మొట్టమొదటి అద్భుతం అది. నా జీవితంలో నేను చూసినటువంటి అద్భుతాల్లో ఇదొకటి. నా లైఫ్‌లో జరిగిన తర్వాత కళ్ళ ముందు మరొక వ్యక్తికి చేసినటువంటి కార్యంలో పబ్లిక్ మీటింగ్‌లో మొట్టమొదటి అనుభవం నాకది. ఎప్పుడైతే అన్న అలా పిలిచి స్టేజ్ మీదకొచ్చిన తర్వాత ప్రార్థన చేసాడు ఆమెను బట్టి. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైతే అన్న ప్రార్థన చేసాడో, ఒక 2, 3 మినిట్స్ ప్రార్థన చేసుంటాడు. ఆమె మీద తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు స్వస్థత పొందావు. నీలో ఏ రీతిగా కూడా వైరస్ లేదు. నువ్వు నమ్ము వెళ్ళిపోయి టెస్ట్ చేపించుకొని తిరిగి సాక్ష్యం చెప్పి ప్రభు కొరకు జీవించని చెప్పాడు. యెస్. దేవుడు చేసిన ప్రతి కార్యములు కూడా మనం కూడా చేయవచ్చు. ఎప్పుడు మనం బిలీవ్ చేసి దేవునితో ఉన్నటువంటి ఆ సత్సంబంధమును బట్టి దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్ళొచ్చండి. ఆమె వెళ్ళింది.
టెస్ట్ చేయించుకుంది ప్రొద్దుటూరు. మేబీ కడప ఏరియాలో ఉన్న వారికి తెలుసు. ప్రొద్దుటూరుకి వెళ్ళింది ఆమె. వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించుకునింది, నెగిటివ్ వచ్చింది, నమ్మలేదు. తిరిగి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళింది, టెస్ట్ చేయించుకునేది, నమ్మలేదంటే కార్యం జరిగిందని తెలుసు, అయితే ఇంకా డౌట్ ఎక్కడో. మళ్ళీ తిరిగి కడపకు వచ్చింది, కడప రిమ్స్లో కూడా టెస్ట్ చేయించుకునింది, నెగిటివ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ట్యూస్డే వచ్చి ప్రభు సన్నిధిలో టెస్ట్ మనీ షేర్ చేసుకునింది. ఈరోజు ప్రభు కొరకు తన భర్తతో, తన పిల్లలతో, తన అత్తతో సంతోషంగా జీవిస్తుంటున్నది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అన్న ప్రభు కొరకు నిలబడినప్పుడు ఒక కుటుంబాన్ని కట్టాడు. నాట్ ఓన్లీ వన్ ఫ్యామిలీ, సో మెనీ ఫ్యామిలీస్. దేవుని కొరకు నేను నిలబడినప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మికంగా కుటుంబాల్లో బలపరచబడుతుంటున్నారు. నేను ప్రభు కొరకు నిలబడినప్పుడు నా ద్వారా కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. చేసేది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తు, నేను దేవుని కొరకు నిలబడినప్పుడు ఎంతోమంది ఆత్మీయ జీవితాలు కట్టబడ్డాయి. నిరీక్షణ లేనటువంటి సమయాల్లో కూడా కుటుంబాలు కట్టబడ్డాయి. నేను ఒక్క టెస్ట్ మనీ మాత్రమే చెప్పాను అక్కడ. ఈరోజు ప్రభు కొరకు వారు సంతోషంగా జీవిస్తుంటున్నారు. దేవుని సన్నిధిలో విడిపోయిన కుటుంబం కట్టబడింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు కొరకు నిలిచి ఉన్నట్లయితే, ఎంతమంది అయితే పడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారో వారిని కట్టడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఎన్నో లైఫ్స్, ఎన్నో ఫ్యామిలీస్, ఎంతో మందిని దేవుడు నీ ద్వారా రక్షిస్తాడు. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. నువ్వు దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడినట్లయితే నీకు ఏ టాలెంట్స్ లేకున్నా కూడా పర్లేదు, కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడు. విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. నాకు ఏ టాలెంట్స్ లేవండి. ఒకప్పుడు నాకు ఏ టాలెంట్స్ లేదు. నాకున్నటువంటి ఆ చిన్న విలేజ్ తప్ప పక్క ఊరు కూడా తెలియదండి నాకు. ఇంకా పట్టణం అంటే నాకు అస్సలు తెలియదు. నా చుట్టూ ఉన్నటువంటి ఒక 30 కిలోమీటర్స్ తప్ప నాకు ఏది కూడా తెలియదు. అదే నా ప్రపంచంగా ఉండేది. ప్రభు సన్నిధిలో దేవుడు నన్ను రక్షించుకున్న తర్వాత అనేక ప్రాంతాలు దేవుడు నడిపించాడు పరిచర్య ద్వారా, అన్నతో ఉన్నటువంటి ఫెలోషిప్ని బట్టి, పరిచర్య అనుభవాల్లో. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఒక్క మేలు మాత్రమే తెలియజేస్తాను. చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటున్నాయి. అన్నని అక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా దయ్యాల స్పెషలిస్ట్ అని పిలుస్తారు. ఎవరికైనా దయ్యం పెట్టిందంటే సునీల్ అన్నకు ప్రార్థన చేయండి అంటే, ఏ టైం అయినా కూడా వెళ్ళి ప్రార్థన చేసి వారందరినీ కూడా విడిపించి ప్రార్థన జీవితం కలిగి ఏ టైం అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. అన్న కానీ టీం మెంబర్స్లో ఉన్న మేమందరం కూడా అన్నతో వెళ్తూ, ఎలా అంటే చాలామంది డెవిల్స్ స్పిరిట్స్ కంటే భయపడతారు. ఎన్ని 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 అద్భుతాలు అంటే, ఎక్కువ పరిచయలో అద్భుతాలు జరిగింది ఏంటంటే ఇవే. డెవిల్స్ స్పిరిట్స్ నుంచి విడుదల పొందినటువంటి వారు ఒక్కొక్క చెన్నై నుంచి వచ్చారు ప్రేట వరకు. షీ ఈజ్ డాక్టర్. విచ్ క్రాఫ్ట్ స్పిరిట్స్ చేత 40 దయ్యాలు బట్టి ఆమె వచ్చింది. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో సంతోషంగా జీవిస్తుంది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మరణ పడకలో ఉన్నటువంటి అన్నను దేవుడు పిలుచుకొని పరిచర్యలో నిలబెట్టాడు. అన్న ద్వారా పరిచర్య జరుగుతుంటున్నది. అన్న ద్వారా నేను రక్షింపబడ్డాను. నా ద్వారా కూడా పరిచర్య జరుగుతుంది. నా ద్వారా కూడా అనేక మంది బలపరచబడుతున్నారు. బలపరచబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా కూడా అనేక మంది ఉంటున్నారని గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయను. ఈ ఉదయకాల సమయంలో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కొన్ని వేల లక్షల ఆత్మలు, మిలియన్స్ ఆత్మలకి ముడిపడి ఉంటున్నది. ఒకవేళ నీ లైఫ్లో అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితంలో ఒక 10 మందిని కూడా రక్షిస్తానా, లేకుంటే ఒక్కరినైనా రక్షిస్తానా అని. ఒకప్పుడు నా ప్రార్థన ఉండేది ఏంటి తెలుసా? ప్రభా, నా జీవితంలో ఒక్కరినైనా కూడా నేను రక్షించాలి ప్రభువా, ఒక్కరినైనా కూడా అనుకునేవాడిని. ఇప్పుడు అలా చేయను నేను ప్రార్థన. ప్రభా, నా ద్వారా ఎంతమందిని మార్చుకుంటావో నీ ఇష్టం ప్రభా. నేను నీ కొరకు రెడీగా ఉన్నాను. నేను నీ కొరకు సిద్ధంగా ఉంటున్నాను. నన్ను వాడుకో. ఎంతవరకు వాడుకుంటావో వాడుకో ప్రభా. నేను నీ కొరకు నిలబడతాను. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అటువంటి కమిట్మెంట్స్ ఉంటే, నేనేం మాట్లాడినా కూడా నా అనుభవాలు, నా ప్రాక్టికల్గా నేను ఏదైతే పొందుకున్నాను, ఏదైతే చేస్తున్నానో అవి మాత్రమే మాట్లాడతాను. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ప్రభు సన్నిధిలో సిద్ధపడినట్లయితే, ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నా లైఫ్ ఇంత అయిపోయింది, ఇంకా నేను ఇక మీదటైనా కూడా నేను దేవుని పనిని చేస్తానా అనుకుంటూ ఉండవచ్చు. లైఫ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదండి. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుడైన పౌలు గారిని చూడండి.
యేసుక్రీస్తు ప్రభుని చూశాడా? యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇక 3.5 సంవత్సరం పరిచర్యలో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభుతో పాటు లేకుంటే ఆ అద్భుతాలన్నీ చూచాడా? లేకుంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ప్రతి సమయంలో కూడా ప్రతి ప్లేస్‌లోకి వెళ్ళాడా? లేదే. అటువంటి ప్రత్యక్షత ఏది కూడా పొందుకోలేదు. అయినప్పటికి కూడా ప్రభువు యొక్క సన్నిధిలో ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారో వారందరినీ కూడా హింసించేవాడు భయంకరంగా. అనేక మంది క్రైస్తవులందరినీ కూడా ఏ రీతిగా హింసించడం మనకందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ప్రభు కొరకు జీవించిన తర్వాత ఎంత పరిచర్య చేశాడు ప్రభు కొరకు. ఎంతగా ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని సంఘాలు స్థాపించాడు. ఈరోజు పత్రికలు మనం చదువుతున్నాం. ఇక ప్రభువుని చూసినటువంటి శిష్యుల కంటే ఎక్కువ పత్రికలు రాశాడు. ఎంతో మందిని ఆత్మీయంగా బలపరిచాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే వారికందరికి కూడా వారికి ఉన్నటువంటి ప్రత్యక్షతను బట్టి వారు అలా ముందుకెళ్లారు. ఈరోజు హోల్ బైబిల్ అంతా కూడా నీ చేతిలో ఉంటున్నది. ఎన్ని వాగ్దానాలు ఉంటున్నాయి మన కొరకు, ఎన్ని విషయాలు ఉంటున్నాయి బైబిల్ గ్రంథంలో. వాటన్నిటి కూడా మనం ఎంతగా నేర్చుకోవాలి, ఎంతగా బలపరచబడాలి, ఎంతగా మనం నేర్చుకుంటూ అనేకుల్ని సిద్ధపరచాలి, విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆల్రెడీ మీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం గురించి మీకు తెలియజేశాను. యేసుక్రీస్తు ప్రభు నీకు వలె జీవించాడు ఈ భూమి మీద. తల్లి ద్వారా జన్మించాడు, శ్రమలు పొందాడు. అన్ని విషయాలు కొన్ని పాయింట్స్ తెలియజేశాను ప్రీవియస్ క్లాసెస్లో. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను మనమందరం కూడా ప్రభు కొరకు పని చేసే వారంగా మనం ముందుకెళ్ళాలి. సో ఏ రీతిగా అయితే ఆ నందమూరి బాలకృష్ణ ఆ రీతిగా మాట్లాడుతుంటే ఎంతో బాధ వేసింది నాకు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీ చిత్తమైతే ప్రభా ఆ సోల్ని రక్షించు, నీ చిత్తమైతే కాదు ప్రభా నీ చిత్తమే అని ఇప్పుడు గ్రహిస్తాను. అప్పుడైతే అలా ప్రార్థన చేసేవాడిని, నీ చిత్తమైతే అనిగా. దేవుని చిత్తమే రక్షింపబడడం. ఇప్పుడైతే అలా చేయను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ప్రభు సన్నిధిలో అటువంటి మంచి లైఫ్, లోకానుసారమైనటువంటి మంచి లైఫ్ జీవిస్తున్నటువంటి వారికి ప్రత్యక్షత లేదు. ఇంకొక జన్మ ఉంది అనుకుంటున్నారు. ఉండేది ఒకే లైఫ్ అని గుర్తించలేకపోతుంటున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఉన్న ఈ లైఫ్లో ప్రభు కొరకు మనము పనిచేసే వారంగా ఉండాలి. అలానే అన్ని వదిలేసుకోమని చెప్పట్లేదు, ఫ్యామిలీస్ని వదిలేసుకోమని చెప్పట్లేదు, చదువును వదిలేసుకోమని చెప్పట్లేదు, స్టడీస్ని వదిలేసుకోండి, జాబ్స్ని వదిలేసుకోండి అని చెప్పట్లేదు. మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు కొరకు పని చేయడం ప్రారంభించాలి. పార్ట్ టైంగా పని చేయండి ప్రభు కొరకు కొద్ది రోజుల పాటు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఫుల్ టైంగా పిలుచుకుంటే వచ్చేసేయండి ప్రభు కొరకు అన్ని వదిలేసి. నో ప్రాబ్లం. దేవుని యొక్క ఆత్మ నడిపింపు, పీస్ఫుల్ మైండ్ ఉంటే వచ్చేయచ్చు ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఈరోజు అనేక మంది దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఉంటున్నారు. సో మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు కొరకు పని చేయడం మనం ప్రారంభించాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో ఏమిటంటే స్థానికంగా కొంతమంది మానుకున్నట్లుగా మీరు మానుకోకండి అని మనం చూస్తుంటున్నాం. ఏమని సెలవిస్తుంటున్నారు ఇక్కడ వాక్యంలో ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకుంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం నేర్చుకుంటూ వచ్చాం 1వ అధ్యాయంలో 3వ వచనంలో, మాతో కూడా మీరు కూడా సహవాసం కలిగి ఉన్నట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన సహవాసము తండ్రితో ఉండాలి, కుమారునితో ఉండాలి, పరిశుద్ధ ఆత్మ దేవునితో కూడా మనం ఉండాలి. తండ్రిని గురించినటువంటి అవగాహన ఎంత ఉంటున్నదో సృష్టి గురించి, యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి అవగాహన కూడా అంతే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి అవగాహన ఎంతవరకు ఉంటున్నదో పరిశుద్ధ ఆత్మ దేవుడి గురించినటువంటి అవగాహన కూడా అంతే ఉంటున్నది. ఈ సంఘ చరిత్ర లేకుంటే ఈ సంఘం గురించినటువంటి విషయాలు నేర్చుకున్న తర్వాత పరిశుద్ధ ఆత్మ శాస్త్రం గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఏ స్థితిలో కలిగి ఉంటున్నాడు, నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఇవన్నీ కూడా నేర్చుకుందాం ఈ యొక్క సంఘం గురించినటువంటి విషయాలు నేర్చుకున్న తర్వాత. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో 6వ వచనం 7వ వచనం కూడా చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు ఎవరైనా కూడా చదవండి. మనం కొంచెం ముందుకు వెళ్దాం, సమయం అవుతుంటున్నది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి వారందరినీ బట్టి మనం అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ లోకం అనేటువంటిది పాపపూరితమైనప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అంటారు ఏంటంటే, అన్న నా చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆత్మీయులు కాదన్న, నా కుటుంబ సభ్యులే ఆత్మీయులు కాదన్న, నేను ఎలా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధులే కాదండి. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకీయులు, ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా రకరకాలుగా దేవుని హింసించేవారు, దూషించేవారు, అవసరమైతే రాళ్లతో కూడా కొట్టడానికి కూడా వచ్చారు. దేవుడే మనకు మాదిరికరంగా ఉంటున్నాడు. చాలా విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అందుకే కొత్త నిబంధనలు పదే పదే మనం చదువుతూ ఉండాలి. దేవుని మనసును మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం తెలియజేస్తుంటున్నాడు సంఘానికి, అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సువార్తలన్నీ కూడా చదవండి, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి విషయాలు. పత్రికలన్నీ కూడా చదవండి, ఏ రీతిగా జీవించాలో మనం ముందుకెళ్ళడానికి మన ఆధ్యాత్మిక జీవితాన్ని. సో కాబట్టి ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఏం కలిగి ఉంటున్నాడు మన ఆలోచనలో, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని మనం నెరవేర్చాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో, అయితే మీరు వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అని మనం చూస్తూ ఉంటున్నాం. మనం వెలుగులో ఉన్నాం. ఆ వెలుగు ప్రకారం మనం జీవించినట్లయితే, క్రీస్తులో ఉంటున్నాం. క్రీస్తు ప్రకారం మనం జీవించినట్లయితే, క్రీస్తు నీలో ఉంటున్నాడు, ఆయన వెలుగు ఉంటున్నాడు. ఆ వెలుగులో ఉన్న ప్రకారం మనం జీవించినట్లయితే అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము అని మనం చూస్తాం. పరిశుద్ధంగా మనం ఆలకించండి. ఒక భార్య భర్తల విషయంలో మనం చూస్తే వివాహ సమయంలో మెసేజ్ అందిస్తూ ఉంటారు భార్య భర్తల గురించి. అన్యోన్య సహవాసం గల వారై జీవించున్నట్లుగా ఏక శరీరమై ఉందురు అని మనం చూస్తాం. నిజానికి చెప్పాలంటే అక్కడ ఏక శరీరమా చెప్పండి? ఒక భార్య ఒక భర్త వేరే, వారి శరీరాలు వేరే. ఆత్మీయంగా మనం గ్రహించినట్లయితే ఏక శరీరమై అని మనం అక్కడ మాట్లాడుతారు. అక్కడ ఉన్న ఓడిని బట్టి అర్థం చేసుకుంటే అంటే ఏంటి దానికి అర్థము? భార్య యొక్క ఆలోచన, భర్త యొక్క ఆలోచన ఒకే రీతిగా ఉండాలి. ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉంటది. కాబట్టి ఇక్కడ అన్యోన్య సహవాసం గల వారమై అంటే ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి అటువంటి సత్సంబంధం కలిగి మనం అర్థం చేసుకోవడానికి ఈ మాట తెలియజేస్తుంటున్నాను. వారి ఇద్దరు కూడా ఏక శరీరమై అని మనం మాట్లాడుకుంటాం, లేకుంటే వింటూ ఉంటాం. వాక్యం తెలియజేస్తూ ఉంటది. అక్కడ ఉండేది రెండు శరీరాలు కదా. ఏ రీతిగా ఏక శరీరం అవుతుంది? పరిశుద్ధంగా మనం విందాం. అంటే ఏంటి దానికి అర్థం అంటే, వారిద్దరి ఆలోచనలు కూడా ఆ యొక్క ఉన్నటువంటి మ్యారేజ్ లైఫ్లో ఒకే ఆలోచన కలిగి, ఒకే అనుభవాలు కలిగి, లేకుంటే ఒకే రీతిగా వారు అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి ఫ్యామిలీ అనేటువంటిది మంచిగా ముందుకు వెళ్తుంది. అలా లేకున్నట్లయితే రోజు రోజుకు వెజల్స్ పగిలిపోతూ ఉంటాయి. అలా లేకుండా ఉన్నట్లయితే ఇంట్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అలా లేకుండా ఉన్నట్లయితే ఇంకా ఎవరొకరు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఏక శరీరమై అంటే వారిద్దరు కూడా ఒకే రీతిగా ఆలోచించేటువంటి విధానం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా. మ్యారేజ్ లైఫ్ గురించి ఒకసారి చెప్పాలనిపిస్తుంది. ఎందుకులే నాకు పెళ్లి కాలేదు, ఎందుకులే ఇప్పుడే చెప్పడం అనేసి సైలెంట్గా ఉన్నాను. అవసరమైతే దేవుడు నడిపిస్తే కనుక ఖచ్చితంగా తెలియజేస్తాను. పర్పస్ ఆఫ్ మ్యారేజ్ వీళ్ళు ఉన్నట్లయితే ఈవినింగ్ టైంలో మనము వాటి గురించి మనం నేర్చుకుందాం. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, ఈరోజు ఉన్నటువంటి విధానం బట్టి జీవితాలని ప్రభు కొరకు కాకుండా నేను ఎంతో మందిని చూశానండి. ఒకప్పుడు ప్రార్థన జీవితంలో మంచిగా పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, వాక్యం చదువుతూ, మంచిగా దేవుని స్థలంలో వాడబడినటువంటి వ్యక్తులు మ్యారేజ్ అయిన తర్వాత ఎంతగా ప్రభువుకు దూరం అయ్యారో నేను చూశాను. వారందరినీ చూసినప్పుడు మ్యారేజ్ అంటే భయం వేసేది నాకు. ఇంకా వద్దు, ఇలానే ప్రభు కొరకు జీవిస్తే చాలు, ఇంకా వద్దు, ఇంక ఎందుకు అన్న ఆలోచనలు ఉండేవి నాకు. కాబట్టి ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, మన ఆత్మీయ జీవితాల్లో మనం బెరాక క్లాసెస్లో కూడా నేర్చుకుంటూ వచ్చాం కదండి, పర్పస్ ఆఫ్ మ్యారేజ్లో. సో వివాహం కాని వారు జాగ్రత్తగా ఉండి ప్రభు సన్నిధిలో మీకు లైఫ్స్ని అంతవరకు కూడా ప్రభు కొరకు నడిపించాలంటే వివాహ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మంచి ఆత్మీయులను మరి కుటుంబస్తులు చూసినప్పుడు మరి వారు ఆత్మీయంగా ఉంటున్నారో లేదో గ్రహించి స్టెప్ వేయాలి. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. విశ్వాసులనే మ్యారేజ్ చేసుకోవాలి. నేను మార్చుకుంటా, నాకు స్టామినా ఉందని కాదు. అఫ్కోర్స్ ఉండవచ్చు, బట్ అన్ని విధులుగా కూడా ఫుల్ఫిల్నెస్ అనేటువంటిది అక్కడ ఉండదు. ఓకే, సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, బట్ ఈ విషయాలు నేను తెలియజేస్తున్నా.
ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో అయితే మనం వెలుగులో ఉన్న ప్రకారం మనం దేవుని తెలుసుకున్నటువంటి మనము తిరిగి చీకట్లో ఉండకూడదు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయకూడదు గానీ, నీవే పరిస్థితులను ఏలుబడి చేసేటువంటి స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నేనెప్పుడు చెప్తుంటాను ప్రాక్టికల్‌గా నేనెక్కడికెళ్ళినా కూడా నేను ఒక్కడినే, నా చుట్టూ ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా క్రైస్తవులు కాదు. నా ఆత్మీయ జీవితంలో పడిపోయానా నేను? లేకుంటే ఆత్మీయంగా దూరం అయిపోయానా దేవునికి? అలా కాదు గానీ, మనకి దేవునికున్నటువంటి ప్రేమని ఏ ఒక్కరు కూడా విడదీయలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నిన్న సాయంత్రం కూడా మనం నేర్చుకున్నాం కదా! దేవుని ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏదైనా కూడా ఎడబాపునా? ఏది కూడా ఎడబాపలేదు. ఈరోజు ఎడబాపుతుందంటే నిజంగా దేవుని ప్రేమను తెలుసుకోలేదనే దాని అర్థం. శ్రమలొచ్చాయి, దేవుని మందిరానికి మానుకుంటారు. కష్టాలొచ్చాయి, దేవుని మందిరానికి మానుకుంటారు. అంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేదు. కరువొచ్చింది, ఉపద్రవమొచ్చింది. కొంతమంది వస్త్రహీనత అంటే చాలా మంది జీవితాలు నేను చూసానండి ప్రాక్టికల్‌గా. క్రిస్మస్ టైమ్‌లో గాని, ఈస్టర్ టైమ్‌లో గాని, గుడ్ ఫ్రైడే టైమ్‌లో గాని కొత్త బట్టలు లేకుంటే చర్చికి రారు. ఇంక చూడాలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో ఇంగ ఏడ్చుకుంటూ ఇంట్లో. అందరూ కాదులెండి కొంతమంది. ఇలాంటి సిట్యుయేషన్స్ నేను చూసినప్పటి నుంచి నేను ఫెస్టివల్‌కి కొత్త డ్రెస్ కొనుక్కోవడం మానేశాను. ఎవరన్నా గిఫ్ట్‌గా ఇస్తే నేను వేసుకుంటాను వాళ్ళ సంతోషం కోసం. రియల్లీ. లేదంటే ఫెస్టివల్ వచ్చినప్పుడు నాకే నేను కొనుక్కోవడం మానేశాను ఇవన్నీ పరిస్థితులు చూసి. నాకేవైతే ఇచ్చాడో వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని, అవే ధరించుకొని ప్రభు సన్నిధికెళ్తాను. ఒకవేళ దేవుడు ప్రేమించి ఎవరైనా కూడా గిఫ్ట్‌గా ఇస్తే అవి మాత్రం నేను వేసుకునేవాడిని గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను, చాలా మందిని నేను చూసాను. కొత్త డ్రెస్ లేదని ప్రభు సన్నిధికి మానేసిన వారు ఫెస్టివల్స్ టైమ్‌లో. ఎందుకు రాలేదంటే కొత్త డ్రెస్ లేదు. దేవుడు ఎప్పుడు కూడా మన ఔటర్ అపియరెన్స్ చూడడండి. దేవుడు మన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. హృదయాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి ఐహిక విచారం అంటారు కదా! భూ సంబంధమైనటువంటి వాటిని బట్టి దేవునికి ఎప్పుడు కూడా దూరం కాకూడదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదనే దాని అర్థం. ఓకే. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి వాక్యము సెలవిచ్చిన రీతిగా వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో జీవించు వారమై ప్రభు కొరకు జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున దేర్ ఈస్ ఎ క్వెషన్ మార్క్. ఒకవేళ అక్కడ మనం చూడాలి ఏది ప్రభు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపుతుంటున్నది? అది ఏదైనా కూడా కావచ్చు. ఇక్కడన్నా కొన్ని విషయాలు ఉంటున్నాయి. ఏదైనా కూడా కావచ్చు. నీ మొబైల్ నిన్ను ప్రభు ప్రేమను తెలుసుకోలేకుండా చేస్తుందా? దూరం పెట్టేసేయి. అన్ని సమయాల్లో కాదు నేను చెప్పేది. అంటే ఏ సమయాల్లో అయితే దూరం చేస్తుందో దేవుని సన్నిధిలో. కొంతమందికి దేవుని ప్రేమను తెలుసుకుంటూ కూడా సీరియల్స్ చూసే అనుభవాలుంటాయి వాళ్ళకి. సినిమాలు చూసే అనుభవాలుంటాయి. విడిచిపెట్టుకునేటువంటి ఆ యొక్క స్థితి కలిగి ఉంటారు. అదే అలా జీవిస్తున్నటువంటి వారు నిజంగా దేవుని ప్రేమను తెలుసుకోలేదనే దాని అర్థం. ఎంత ఆత్మీయంగా ఉన్నప్పటికి గూడా. అవును. నేను అందుకే తెలియజేస్తుంటాను ప్రభు సన్నిధిలో. ఒక ఆత్మీయుని యొక్క జీవితం దేవునికి, వారికి మాత్రమే ఫుల్‌ఫిల్‌నెస్‌గా తెలుస్తూ. రిమైనింగ్ వాళ్ళ యొక్క క్రియల్ని బట్టే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతే ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. స్థానికంగా ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి మనమందరం కూడా ఆధ్యాత్మిక ఆ యొక్క ఆరోగ్యము, ఎదుగుదలకు తాళపు చెవి లాంటిది. ఏంటంటే మనమందరం కూడా సమాజంలో కూడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రభు సన్నిధికొచ్చినటువంటి నీవు, నేను, మనం ఉదయం కానీ, సాయంత్రం గానీ, ఏ రోజైనా కూడా ఈరోజు నేనొచ్చాను, నో యూజ్ అన్న ఒక్కరైనా కూడా చెప్పగలరా అండి? నో యూజ్ అని ఒక్కరోజైనా చెప్పగలరా? ఉదయకాల సమయం గానీ, సాయంకాల సమయంలో గానీ చెప్పలేరు. రియల్లీ దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. సమాజంగా అలా కూడుకున్నప్పుడు ఏ యొక్క విషయాలు దేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు బలపరుస్తున్నాడు, వాగ్దానాలు ఇస్తున్నాడు, ప్రాఫెసీలు ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని నూతన పరుస్తుంటున్నాడు దినదినము కూడా. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, స్థానికంగా కూడా మనం ఆ రీతిగా మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మనం దూరంగా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్లి మనము దేవుని ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇప్పుడంటే పాండమిక్ సిట్యుయేషన్స్ బట్టి, కోవిడ్ సిట్యుయేషన్స్ బట్టి వెళ్ళలేని పరిస్థితి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరే కుటుంబాల్లో సంఘాలుగా కూర్చోండి. సంఘంగా కూర్చొని ఒకరు గాని, ఇద్దరు గాని ఎంతమంది ఉంటే కుటుంబాల్లో మీరే ప్రభు సన్నిధిలో పాటలు పాడుకోండి. మీరే ప్రభు సన్నిధిలో వాక్యం చదువుకోండి. మీరే ప్రభు సన్నిధిలో వాక్యం కూడా బోధించండి. తెలియజేస్తూ ఉంటాను నేను. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన కృపను బట్టి. ఓకే, 10వ పాయింట్ కూడా మనం నేర్చుకుందాం. చదవండి ఎవరైనా కూడా 10th పాయింట్. సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడుటకు సంఘము యేసుక్రీస్తు సాధనము.
ఈ సంఘ బాధ్యత, పిలుపు మరియు ధన్యత. మాథ్యూ 28 చాప్టర్ 19 18 to 20 వర్సెస్. ఎవరైనా కూడా చూడండి ఆ వర్సెస్ చదవండి. హల్లెలూయా. త్వరగా చదవండి, సమయం లేదు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి శిష్యులతో దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకం మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఈ యొక్క మాట నిన్ను తాకిందండి. సమస్త జనులు విశ్వాసులుగా చేయడని అక్కడ మాట్లాడలేదు, కానీ ఈ యొక్క మాటను బట్టి శిష్యులుగా చేయమన్నాడు. అంటే శిష్యుడు అంటే సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించేవాడు. శిష్యుడు అంటే ప్రభు కొరకు ప్రతిదినం కూడా తన సిలువను మోసుకునేటువంటి వ్యక్తి. దేవుని చిత్తమైతే ఒకసారి శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. ఒక శిష్యుడు ప్రభు కొరకు జీవిస్తాడు. అందుకే దేవుడు అంటాడు కదా, నా నిమిత్తము తనకున్న సమస్తం విడిచిపెట్టువాడే నాకు పాత్రుడు. ఒక వ్యక్తి అంటాడు కదా, నన్ను వెంబడించమని తెలియజేసినప్పుడు, ఇదిగో నా తండ్రి ఇంట్లో మరి చావునకు అన్నట్లుగా అక్కడ కన్వే చేస్తే ఆ వర్సెస్లో మనం చూస్తాం. నిజంగా ఆ వ్యక్తి మరణించలేదు, కానీ మరణ పడకలో ఉంటున్నాడు. నేను వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుకుని వస్తానంటాడు. అంటే ఏంటి దానికి అర్థము? తన తండ్రి మరణించిన తర్వాత నేను వస్తానని అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవునికి జవాబు చెబుతూ ఉంటున్నాడు. దేవుడు ఆ వాక్యం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. చనిపోయిన లాజరును లేపినటువంటి దేవుడు 4 దినాల తర్వాత మరణ పడకలో ఉన్నటువంటి తండ్రిని లేపలేడా అండి? మన విశ్వాసం ఏ స్థితిలో ఉంటున్నది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు అప్పుల్లో ఉండవచ్చు, అనారోగ్యంతో ఉండవచ్చు. ఎప్పుడు అలానే ఉండరు కదండి. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఒక సమయం వస్తుంది, దేవుడు లేవనెత్తుతాడు. ఉన్న సమస్యలను బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఉండకూడదు మనం. కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను మనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు. బైబిల్ ఎప్పుడు తప్పు కాదండి. బైబిల్ని బోధిస్తున్న వారు దాన్ని అర్థం చేసుకునే విధానమే రకరకాలుగా ఆలోచన కలిగి ముందుకు వెళ్తుంటున్నారు. కాబట్టి దేవుని ప్రేమను మనము మంచిగా అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమలో మనం వృద్ధి పొందాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు అని మనం చూస్తుంటున్నాం. శిష్యులకు తెలియజేస్తుంటున్నాడు. ఈరోజు నేను ఒక్కరు కూడా బాప్టిజం ఇవ్వలేదు, బట్ నా ద్వారా అనేక మంది బాప్టిజం తీసుకున్నారు. జస్ట్ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నాను. నేను ప్రభు కొరకు ఒక శిష్యునిగా మార్చబడాలని ఇష్టపడ్డాను. నేను పరిచయం చేశాను కొన్ని ప్రాంతాల్లో. ఒకరోజు వాక్యం తెలియజేసిన రీతిగా వాళ్ళందరినీ కూడా ఆ దేవుని స్థానంలో నడిపించిన రీతిగా ఒకే రోజు దాదాపుగా 9 మెంబర్స్ బాప్టిజానికి సిద్ధపడ్డారు. అన్నతో బాప్టిజం ఇప్పించాను వారితో. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ప్రభు కొరకు మనం సిద్ధపరచాలి అనేక మందిని. మన గొప్పతనం కొరకు కాదు, మన గొప్పతనం కొరకు కానే కాదు, దేవుని యొక్క కింగ్డమ్ని, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. నీవు లేకుండా దేవుడు ఏది కూడా ముందుకెళ్ళాడండి, నీ ద్వారానే ముందుకెళ్తాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒకప్పుడు తాను వచ్చి చేశాడు, ఇప్పుడు మనలో ఉండి ఆయన మన ద్వారా మూవ్ అవ్వాలనుకుంటున్నాడు. క్రీస్తు సంఘానికి స్థిరస్థాయి ఉంటున్నాడు, మనమందరం కూడా ఆయన అవయవమై ఉంటున్నాం. దేవుడు తెలియజేసిన రీతిగా మనం నడిస్తేనే ఆయన సంతోషపడతాడు. విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ సింపుల్గా అర్థం చేసుకుంటే, మన బాడీ ఒక్కటి ముందుకెళ్తే తల రాకోకోకుండా ఎలా ఉంటుంది? ఫుల్ఫిల్నెస్ ఉండదు. పరిపూర్ణంగా మనం నడుస్తున్నప్పుడు దానికి ఫుల్ఫిల్నెస్ ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం చూస్తే
అనేకులు ప్రభు కొరకు సిద్ధపరచమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా మంది అనుకుంటారు ఇది సేవకుల యొక్క బాధ్యతలే, నాది కాదులే, ఎందుకు నేను సువార్త ప్రకటిస్తానని. నో 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 నో, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. ఇది శిష్యులకు తెలియజేసింది, నాకు కాదులు అనుకోవడానికి లేదు. నాట్ ఓన్లీ 12 మెంబర్స్, ఉన్నటువంటి 12 మంది మాత్రమే కాదు డిజేబుల్స్, చాలా మంది ఉంటున్నారు ప్రభు స్థలంలో. కాకపోతే 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ రోజు నువ్వు విశ్వసించినట్లయితే నీవు నేను మనం కూడా శిష్యులమే. ఎస్, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, ఆయన వెంబడించి ప్రతి ఒక్కరు కూడా శిష్యులే. ప్రతిదినం కూడా ఆయన సిలువను ఎత్తుకుని వాడు శిష్యుడే. అంటే సిలువ చేసుకొని మోసుకోమని కాదు అని అర్థము. ఆ భారం కలిగి ప్రభు కొరకు జీవించిన వారు. చాలా మంది సిలువను వేసుకుంటారు మెల్లో, చాలా తప్పు అది. చాలా మంది సిలువను ఆ యొక్క వేసుకుంటారు మెలలో, ఆ యొక్క చేనికి కానీ ఉన్నటువంటి చేతికి కానీ. సో ఇలా సిలువ శ్రమలకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు మోసాడండి, ఇంకా మళ్ళీ ఎందుకు నువ్వు మోయడము? లేదా నా క్రిస్టియానికి సింబల్ అన్నా, నో నీడ్, నీ క్రియలు చూపిస్తే చాలు ప్రభు సన్నిధిలో. బైబిల్ పట్టుకొని తిరుగు, లేకుంటే బైబిల్ పట్టుకొని వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినా కూడా బైబిల్ పట్టుకొని విలువ ఇస్తారు, సిలువను బట్టి కాదు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒకవేళ ఎవరైనా కూడా అలా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోవాలి, సిలువను వేసుకోకండి మెలలో. వాక్యం పట్టుకోండి, వాక్యం హృదయంలో ఉంచుకోనండి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను కూడా శిష్యులుగా చేయండి. ఈరోజు మనమందరం కూడా ఒక విశ్వాసిగా అయినా కూడా అనేక మంది విశ్వాసం తయారు చేయాలి. ఒక శిష్యునిగా అన్నటువంటి నీవు నేను మనం అనేకులను శిష్యులు తయారు చేయాలి. నా టార్గెట్ ఏంటంటే యూత్ అండి. యవ్వనస్తులు తన జీవితాన్ని లోకంలో పాపంలో జీవిస్తున్నారంటే భయంకరమైనటువంటి పాప జీవితాలు జీవిస్తుంటున్నారు యవ్వనస్తులు. నా టార్గెట్ యవ్వనస్తులు. అలానే ఫ్యామిలీస్ అని కాదు, అవన్నీ కూడా ఉండినప్పుడు కూడా నా మెయిన్ టార్గెట్ యవ్వనస్తులు. ఈ యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు మరి జీవించినట్లయితే జీవితం అంతా కూడా ప్రభువులో నిలబడతారని ఒక ఆశ. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఈ యవ్వన కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు లైఫ్ అంతటిని ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఈ దినాన ప్రభు కొరకు నువ్వు ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. యవ్వన జీవితంలో నువ్వు ఇంతగా దేవుని ప్రేమను తెలుసుకున్నావు అంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎంతో మందికి ఈ యొక్క ధన్యత లేదండి. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. మ్యారేజెస్ అయిన వాళ్ళు కానీ, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వారు కూడా భయపడకండి. ఆధ్యాత్మిక జీవితంలో ఏజ్ అనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క ఆత్మకు, లేకుంటే 10 సంవత్సరాల నుంచి నేను క్రిస్టియను, 1 సంవత్సరం నుంచి ఈమె క్రిస్టియన్ అని కాదు, అందరూ కూడా సమానమే దేవుని దృష్టిలో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి కృపను మనం ఎప్పుడు కూడా నిరర్ధకం చేసుకోవద్దు. 7వ వచనాన్ని మనం చదివినట్లయితే 19వ వచనం నుంచి మనం చూస్తే 20వ వచనం చూడండి ఒక మాట. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మీరు ఏమేమి తెలుసుకున్నారు దేవుని ప్రేమను, ఏమేమి నేర్చుకుంటున్నారు ప్రతిదినము కూడా, మీరు అవన్నీ కూడా ఏం చేయాలంటే బోధించు వారై ఉండాలి. ఎప్పుడు కూడా నేర్చుకునే వారై ఉండకూడదు. నాకు ఎక్కువ ఏంటంటే బోధించడం కన్నా వినడమే ఇష్టం. అన్న కూడా ఇదే ఇష్టపడతాడు. మీరు వాడబడుతూ ఆ స్టేజ్ మీద మీరు నిలబడుతూ, లేకుంటే అక్కడ దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మీరు నిలబడుతూ మీరు వాక్యం బోధిస్తే నేను చివరిలో కూర్చొని సంతోషిస్తానంటాడు. యాజ్ ఎ ఫాదర్గా ఉన్నటువంటి మంచి మనస్సు అది. నాకు ఆ రోజు నాకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు నేను బ్లెస్ అయ్యాను ఇంతగా. ఈరోజు నేను కూడా మీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా వాడబడాలి, మీరు కూడా బ్లెస్ అవ్వాలని. అంతేగాని నాకేం రాదు అని కాదు దాని అర్థం. అంతేగాని సేవకునికి ఏం రాదు, నా నుంచి ఏదో నేర్చుకోవాలని కాదు. తన బిడ్డలు వాడబడితే తండ్రికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఈరోజు నిజంగా చూడండి, ఎంతో మంది సేవకులు, ఎంతో సంఘాలు వారి పిల్లలు వారు మాత్రమే వాడబడుతూ ఉంటారు. లేకుంటే అక్కడున్న స్థితిని బట్టి కనీసం పాట పాడడానికి కూడా అవకాశం ఉండదు. కనీసం దేవుని పరిచర్యలో వాక్యం చెప్పాలంటే అది ఇంకెంతో శ్రేష్టమైన కృప ఉంటే కానీ, లేకుంటే అక్కడ ఎంతో విషయాలు ఉంటే కానీ ఉండదు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుందంటే, ఒకవేళ ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఎంతవరకు అంటే అంతవరకు మాత్రమే ఉంటుంది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను అంటే, నా ఆత్మీయ తండ్రి నుంచి నేను ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు ప్రకటిస్తున్నాను. ఆ రోజు నాకన్నా దేవుడు అవకాశం ఇవ్వకోకుండా ఉన్నట్లయితే అన్న ద్వారా నేను ఈరోజు మీకు వాక్యం చెప్పేవాడిని కాదు. నేను ఏదైతే పొందుకున్నానో మీకు కూడా దేవుడు అట్టే అవకాశం ఇస్తున్నాడు, యూటిలైజ్ చేసుకోవాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నాకు కోపం ఏ విషయాలంటే, తన సొంత పనిని ఎవరి సొంత పనులైనా కూడా నిర్లక్ష్యపరుచుకున్నా కూడా నాకు బాధ అనిపించదు, కానీ దేవుని పని నిర్లక్ష్యపరిస్తే చాలా కోపం నాకు. సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఎందుకు ఈ మాట అంటే, మనము
దేవుని పనిని ఎప్పుడు కూడా మనము ఆటంకపరచకూడదు. ఆ విషయమును బట్టి నేను మాట్లాడుతుంటున్నాను. సో, ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి. ఈ మాటను ఆలోచించండి. యుగం సమాప్తి అయిందండి ఇప్పుడు? సమాప్తమైందా? రాకడ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. యుగం అనేటువంటిది సమాప్తమైందా? లేదు, లేదు. దేవుడు సదాకాలం కూడా నమ్మినట్లయితే నీతో ఉంటున్నాడు. నీలో నివసిస్తుంటున్నాడు ఆయన. నమ్మినట్లయితే. నిన్నెప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఫిజికల్‌గా ఏ రీతిగా అయితే వాళ్ళ ముందు ఉన్నాడో, స్పిరిచువల్‌గా కూడా ఏందంటే ఎప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడు. మనం నమ్మినట్లయితే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన వెళ్తూ కూడా మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుని ఉంచి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కార్యములు ఏ కార్యములు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడని చూపించి మనకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. తిరిగి ఆయన మనలో నివసిస్తుంటున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సదాకాలం కూడా దేవుని యొక్క కృప మనకు ఉంటున్నదని మనం అర్థం చేసుకోవాలి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కొన్ని ప్రాంతాలకి, విలేజెస్‌కి ఆ యొక్క గాస్పెల్‌కి వెళ్తున్నప్పుడు కొంతమంది తెలియజేస్తారు. రియల్లీ ఈ మాట చెప్తున్నందుకు నేను మరొకసారి బాధపడుతుంటున్నాను. పులివెందుల ఆ యొక్క ప్రాంతంలో మేము గ్రామ సువార్తకు వెళ్ళి వెహికల్స్ తీసుకొని, ఆటోస్ అందుకు అనౌన్స్‌మెంట్స్ ద్వారా అలా హారన్స్ పెట్టుకొని, కరపత్రాలు తీసుకొని, బైబిల్స్ తీసుకొని సువార్తకు వెళ్తున్నప్పుడు సిస్టర్స్, బ్రదర్స్, చర్చిలో ఉన్నటువంటి వారు, ఎల్డర్స్, అన్న, ఇంకా కొంతమంది సేవకులు, సో ఇలా మంత్లీ వన్స్ అలా చేసేవాళ్ళము. లేకుంటే సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు ఖాళీగా ఉండకుండా ఇలా చేసేవాళ్ళము. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊరు పుట్టి దాదాపుగా వాళ్ళు చెప్పిన ఇయర్ నాకు గుర్తుకు లేదు గానీ బిట్వీన్ 30-40 ఇయర్స్ ఆ ఊరు పుట్టి, అంటే ఆ ఊరు అక్కడ ఉండబట్టి. ప్రైస్ ప్రైస్ మనీ ఎంతసేపు అయింది కట్ అయ్యి? 3 minutes అయిందా? సరే, పవర్ కట్ అయింది, నెట్ ప్రాబ్లం అయింది. సో ఇక్కడ మనం నేర్చుకుంటే ప్రభు సన్నిధిలో, ఓకే, వినండి. ఇక్కడ దేవుని స్థలంలో మనం నేర్చుకుంటే ఒక ప్రాంతంలో సువార్తకి వెళ్ళినప్పుడు, అక్కడ పులివెందుల ప్రాంతంలో వీక్లీ వన్స్ మేము ఇలా వెళ్ళే వాళ్ళము. సాటర్డే కానీ సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు అందరికీ కూడా, ఎందుకంటే కాలేజీకి వెళ్తున్న వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు ఖాళీగా ఉంటారు కాబట్టి సమయంలో ఒక ప్లాన్ వేసుకొని 2 వెహికల్స్ ఏదైనా కూడా తీసుకొని, ఆటోస్ లాగా ఇలా తీసుకొని మేమందరం కూడా కరపత్రాలు తీసుకొని, బైబిల్స్ తీసుకొని కొన్ని విలేజెస్కి వెళ్ళే వాళ్ళం సువార్త ప్రకటించడానికి. కొన్ని విలేజెస్కి వెళ్ళి సువార్త ప్రకటించేవారం. అలానే ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు అది ఊరు పుట్టి దాదాపుగా 30-40 ఇయర్స్ అయిందండి. సో అటువంటి 30-40 ఇయర్స్ అయినప్పుడు మరి అటువంటి స్థితిలో ఉన్న యొక్క గ్రామము అన్ని సంవత్సరాల నుంచి ఉండినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏ రోజు కూడా వారు సువార్తను ప్రకటించడానికి ఏ ఒక్క రోజు కూడా ఎవ్వరు కూడా వెళ్ళలేదంట ఆ ప్రాంతానికి. వారు అంటున్నారు, ఈ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది అనమాట. యేసుక్రీస్తు ప్రభువుని గురించి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ప్రతి విలేజ్కి, ఆ విలేజ్లో ఉన్న ప్రతి గ్రామంకి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి అక్కడున్న ప్రతి కుటుంబంకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని గురించి ప్రేమను, ఎలా అంటే ఒక టీమ్‌గా వెళ్ళిపోతాం. ఇద్దరిద్దరం ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మని ఉన్నామనుకోండి. ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఒకవేళ నేను మని ఉన్నాం, లేకుంటే ఇద్దరిద్దరు ఇలా ఒక ఫ్యామిలీకి వెళ్ళడం, వాళ్ళకు దేవుని ప్రేమను తెలియజేయడం, ఒకరినొకరు షేర్ చేసుకోవడం వాక్యాన్ని. ఎక్కువ సమయం కాదు, ఒక 5 మినిట్స్ అలా దేవుని ప్రేమను వాళ్ళకి తెలియచేయడం, వారి కొరకు ప్రార్థన చేయడం. దేవుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ లోకానికి వచ్చిన పర్పస్ సింపుల్‌గా వారికి ఆయన క్రియేషను, ఆయన వచ్చిన విధానము, ఆయన మరణమును, వీటి గురించి పూర్తిగా సింపుల్‌గా ఏంటంటే వారికి దేవుని ప్రేమను తెలియచేసి కరపత్రాలు ఇచ్చి మీరు ఇంకా వాక్యం చదవండి, అనేక విషయాలు నేర్చుకుంటారు అని ఇలా తెలియజేసి ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వచ్చేవాళ్ళం. తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క ఊరి మధ్యలో ఏం చేసేవాళ్ళం అంటే దేవుని ప్రేమ గురించి వాళ్ళకు ప్రకటించి అనేక మందికి ఇక్కడ ఉంటది కదండి, ఊరు మధ్యలో ఒకటి ఉంటది కదా, ఏదైతే అక్కడ మామూలుగా ఊరి దాన్ని ఏదో అంటారు మరి, సర్పంచ్ లాగా ఏదో అంటారు. సో అక్కడ ఉండినప్పుడు, అక్కడ వారి మధ్యలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి ప్రార్థన చేసి ఆ ఊరు కొరకు తిరిగి మేము ఆ ఊరిని విడిచిపెట్టి వచ్చేవాళ్ళం. వాళ్ళ ఊర్లో ఉన్న వారు తెలియజేసిన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అంటే
ఆడనా మగనా అని ఇలా అడిగారండి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క దేవతలన్నిటిని బట్టి ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే దేవుని గురించి అసలుకి వారికి ఏది కూడా తెలియకోకుండా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎంతో బాధేసిందనమాట. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మన చుట్టూ కూడా దేవుడు అంటే కనీసం విననటువంటి వారు కూడా ఎంతో మంది ఉంటున్నారు. సో వారందరికి కూడా నువ్వు తెలియచేయాలి. వారందరికి కూడా నువ్వు ఏదైతే పొందుకున్నావో, ఏదైతే పొందుకుంటూ నువ్వు ముందుకెళ్ళావో, ఏదైతే పొందుకుంటూ నీ జీవితంలో ముందుకు వెళ్తూ వచ్చావో, వాటన్నిటి విషయంలో మీరు దేవుని ప్రేమను తెలియచేయాలి. అక్కడ వ్రాయబడిన రీతిగా ఏం సెలవిస్తుంటున్న దేవుని యొక్క వాక్యం, మీరు ఏదైతే విన్నారో, ఏదైతే చూచారో, ఏదైతే నేర్చుకుంటున్నారో, నేను ఏ ఏ సంగతులైతే మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి ఉన్నాను, సో వాటన్నిటిని కూడా తెలియచేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సువార్త ప్రకటింపబడాల్సినటువంటి భారము మనందరి మీద ఉంటున్నది. అయ్యో, సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే దేవుని ప్రేమను కూడా మనం తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు జీవించుకోకుండా ఉన్నట్లయితే మన లైఫ్ ఇంకా ఏ రీతిగా యూజ్ ఉంటుంది. అందును బట్టే ఒక మాట మాట్లాడతాడు, బ్రతుకుట క్రీస్తే, నేను ప్రభు కొరకు మాత్రమే జీవిస్తుంటున్నాను, చావైతే నాకు లాభం అంటాడు. అంటే చావును కోరుకోలేదు అక్కడ. నేను బ్రతికి ఉన్న దినాలు కూడా ప్రభు కొరకు జీవిస్తానని అక్కడ మాట్లాడుకుంటున్నాడు. ఒక మాట నాకు చూసినప్పుడు, ఆ మాటను చూసినప్పుడు నాకు ఎంత ధైర్యం కలగజేస్తుంది అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు. దేవునితో ఎటువంటి సంబంధం ఉంటే కానీ అటువంటి వర్డ్స్ వస్తాయండి బయటికి. దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి, అటువంటి మాటలు వస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. నాకు ఎక్కువ ఇన్స్పిరేషనల్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు. అదే రీతిగా పౌలు గారు ప్రభు కొరకు ఏం తెలియనప్పుడు ప్రభు కొరకు నిలబడ్డాడండి. నీకన్నా వాక్యం తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం తెలియదు. నీకన్నా పాటలు తెలుసు, దేవుని యొక్క సన్నిధి తెలుసు, మందిరం తెలుసు, ఇవన్నీ కూడా అన్నీ తెలుసు. తనకి ఏది కూడా అనుభవాలు లేవు. ఒకప్పుడు దేవుడు నిలబెట్టుకున్నాడు, దేవుడు వాడుకున్నాడు. ఒకప్పుడు ఇదిగో సంఘాన్ని హింసించావు కదా, ఒకప్పుడు సంఘంలో ఈ రీతిగా చేసావు కదా, సంఘాన్ని బాధ పెట్టావు కదా, అయితే ఈరోజు ప్రభు కొరకు జీవించు అని దేవుడు ఏం చేశాడంటే తనకున్నటువంటి స్థితిని బట్టి తన స్థితిని మార్చినట్లుగా మనం అక్కడ చూస్తాం ఆ యొక్క మాటని. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎటువంటి స్థితిలో దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు, దేవుడు ఎటువంటి స్థితిలో మనల్ని పిలుచుకుంటున్నాడు, దేవుడు ఎటువంటి స్థితిలో మనల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు. సో ఈ విషయాలు దేవుని కొరకు మనం పని చేయ వారంగా, దేవుని కొరకు మనం జీవించే వారంగా, దేవుని కొరకు మనము బ్రతికే వారంగా, మనము అటువంటి జీవితము జీవించే వారంగా మనల్ని మనం ఎప్పుడైతే సిద్ధపడి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మరొకసారి దేవుడు ఈ దినాన 2 విషయాలు మనతో మాట్లాడాడు. ఒకటి ఏంటంటే, ప్రభు పరిచర్లు ఎవరైతే స్థానికంగా కావచ్చు, లేకుంటే నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారో వారందరినీ కూడా లేవనెత్తేటువంటి బాధ్యత నీదే. రెండోదిగా మనం నేర్చుకుంటూ వెళ్ళాం, మనం ఏ ఏ సంగతులు అయితే మనం నేర్చుకుంటూ వస్తున్నామో మనం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. సంఘము క్రీస్తు యొక్క సాధనముగా ఉంటున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, బార్డర్స్ లో పని చేస్తున్నటువంటి వారు పర్సన్స్ మాత్రమే ఉంటే యూజ్ ఉండదు, కానీ అందులో వాళ్ళకు ఉన్నటువంటి వెపన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వెపన్స్ ఒకటే ఉంటే యూజ్ లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి బార్డర్స్ లో పని చేస్తున్నటువంటి వారికి చాలా ఇంపార్టెంట్. చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నీ ఒక్కని ఉంటే ఏం ఉపయోగం లేదు, కానీ నీతో పాటు దేవుడు ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉండాలి. వాక్యం ఒకటే ఉంటే సరిపోదు, కానీ నాలెడ్జ్ నీవు ప్రభు కొరకు పని చేయాలి. నా మాటలు అర్థం చేసుకుంటున్నారని విశ్వసిస్తుంటున్నాను. మరొకసారి తెలియజేస్తున్నాను, బార్డర్స్ లో పని చేస్తున్నటువంటి వారు నిలబడితే దేశం కొరకు ఉపయోగం ఉండదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి వెపన్స్ యూజ్ చేసి పోరాడినప్పుడే ఉపయోగం ఉంటుంది. వెపన్స్ ఉంటే ఊరికే పక్కన ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం ఉండదు, కానీ పోరాడేటువంటి వ్యక్తి కూడా అక్కడ అవసరం.
దేవుని కొరకు నువ్వు నిలబడితే సరిపోదు, కానీ దేవుని యొక్క వాక్యం నీలో ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. అనగా దేవుని ప్రజెన్స్ కూడా నువ్వు తెలుసుకున్న ప్రేమను ప్రకటించడం అంత ఇంపార్టెంట్. లేకుంటే దేవుని యొక్క వాక్యం ఎంత ఉండినప్పుడు కూడా నీలో నువ్వు ప్రభు కొరకు పని చేయకుంటే అది ఉపయోగం ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుని కొరకు మనం ఎంతవరకు పని చేస్తుంటున్నాం, దేవుని కొరకు ఒకవేళ ఇది వరకు ఎటువంటి జీవితం జీవిస్తున్నాం, ఇక మీదట ప్రభు కొరకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేక విషయాల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. కొంతమందిని హెచ్చరించాడు, కొంతమందిని బలపరిచాడు, కొంతమందిని దేవుడు ప్రభు కొరకు నిలబెట్టుకుని వాడుకోకుండా ఉంటున్నాడు, కొంతమందిని కాదు, అందరినీ కూడా దేవుని ప్రణాళిక ఉంటున్నది. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు వాడబడడం అనేటువంటిది. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట్లాడినటువంటి మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఈ యొక్క మాటల ద్వారా దేవుని కొరకు ఏదైతే మాట్లాడించున్నాడో అవన్నీ కూడా మీ జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందును గాక. ఆమె ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్నటువంటి వారికి అప్పచెప్తుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభు సన్నిధిలో సమయాన్ని కేటాయించి నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించినారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్నయ్య. ఆ యొక్క ఉదయకాల సమయంలో మేము అనేక విషయాలు నేర్చుకున్నాము. సంఘమైన మనము, రక్షణ పొందుకున్న మనం ఏ విధంగా ఉండాలి, ఇంకా మన చుట్టూ ఉన్న అనేకులు నశించిపోతున్నారు సత్యాన్ని తెలుసుకోకుండా. వారికి ఎంత హోదా ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ నిజమైన దేవుడు ఎవరో, సత్యం ఏంటో వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి రక్షించబడిన మనము వారిని ఇంకా రక్షణలోకి నడిపించే వారి ఉండాలి. అనేకులను అగ్నిలో నుండి లాగినట్టు మనం లాగాలి. అది మన బాధ్యత ఉంది. దేవుడు మనకు అప్పచెప్పిన పని ఉందని మేము నేర్చుకున్నాము. మొదటిగా మగ్దలేని మరి ఏ విధంగా అయితే దేవుణ్ణి వెతికిందో, మనం కూడా మన జీవితాల్లో మొదటిగా దేవుణ్ణి వెతకాలి. అప్పుడు మనం సమస్తం పొందుకుంటాము అని నేను నేర్చుకున్నాను. ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ జీవించినప్పటికీ దేవుని పని చేసే వారిగా ఉండాలి. దేవుని పరిచయం చేయడానికి మేము సిద్ధపడగల వారి అనేసి మన మిత్రుల గురించి ఆలోచించకూడదు. కానీ నా దేవుని పని నేను చేస్తున్నాను, ఇది నాకు ఆశీర్వాదకరం అనే ఒక ఆలోచనతో మన దేవుని పిచ్చిగా చేసేవారిగా ఉండాలి. మన దేవునికి సమర్పించాలి. మనకి ఏమి తెలియకపోయినప్పటికీ, ఎటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ మనం దేవుడి కొరకు నిలబడినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రగా ఆయనే మలుచుకుంటారు. ఆయన యొక్క పరిచయ నిమిత్తమై మనల్ని వాడుకుంటారు. ఒక గొప్ప స్థితిలో మనల్ని ఉంచుతారు అనేసి మేము నేర్చుకున్నాం ఈరోజు. మొదటిగా మనం ఆ దేవుడికి సమర్పించుకోవాలి. అంటే ప్రభు, నేనున్నాను నీకోసం, పరిచయం చేయడానికి, నా ద్వారా మీరు అనేక అద్భుతాలు చేయాలని నేను ఆశపడుతున్నాను అనేసి మనం ఒక ఆశ మన మనసులో కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశపడే ప్రాణాన్ని తృప్తి పరుస్తారు. కాబట్టి మనం దేవుని కొరకు నిలబడితే అనేక అద్భుతాలు మన ద్వారా చేస్తారు అని మేము తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే మీరు చెప్పారు కదా అన్నయ్య, సునీల్ అన్న విషయంలో ఏ విధంగా దేవుడు అన్న ద్వారా అద్భుతాలు చేశారు. ఇంకా అనేక మంది సేవకులు కూడా మనం చూస్తున్నాము. వారిలో ఉన్న ఆ విశ్వాసమే వారి ద్వారా ఇటువంటి అద్భుతాలు జరిగిస్తున్నారు. చనిపోయిన వారు సహితం లేవబడుతున్నారంటే అది మనుషులు చేసే కార్యం కాదు, కానీ వారిలో ఉన్న దేవుడే ఆ కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే వారు నిలబడ్డారు, విశ్వాసంలో నిలబడ్డారు, కాబట్టి అటువంటి అద్భుతాలు చేయగలుగుతున్నారు. సో మనం కూడా ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో దేవుడు నా ద్వారా కూడా చేయగలుగుతారు అని మనం అనుకుంటామో, మనం కూడా అటువంటి అద్భుతాలు చేయగలుగుతామని మేము తెలుసుకున్నాము. ఇంకా మనము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో కూడా మనం సహవాసం కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మనలో ఉన్న హోలీ స్పిరిట్కి మన లీడింగ్ అనేది మనం అప్పచెప్పాలి. మన ఆలోచన, హోలీ స్పిరిట్ ఆలోచన ఒకే విధంగా ఉండాలి, వేరువేరుగా మనం ఉండకూడదు అనేసి మేము నేర్చుకున్నాము. ఆ విధంగా మనము మన ఆత్మీయ జీవితంలో వెళ్ళినట్టయితే ప్రతి విషయంలో సక్సెస్ అవుతాము, ఎక్కడ ఫెయిల్యూర్ అనేది మనకు ఉండదు అనేసి మేము ఈరోజు తెలుసుకున్నాము. ముఖ్యంగా సువార్త భారం గురించి ఈరోజు మేము తెలుసుకున్నాం అన్నయ్య. మన బంధువుల్లో, స్నేహితుల్లో కూడా రక్షణ లేక అనేక మంది ఉన్నారు. వారిని అలా చూస్తూ ఉండడం కాదు, కానీ మన దేవుని గురించి తెలియజేయాలి. ఏదో ఒక విధంగా, ఏదో ఒక మార్గం దొరుకుతుంది ఖచ్చితంగా వారికి చెప్పడానికి. సో అది మనం యూజ్ చేసుకోవాలి. మన జీవితాల్లో జరిగిన సాక్ష్యం కావచ్చు, ఇంకా ఏదైనా దేవుడు చేసిన కార్యాలు కావచ్చు, ఆయన ప్రేమను మనం ప్రచురం చేయాలి. ఆయన అంటే మనల్ని ఏ విధంగా ప్రేమించారో, మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టారు కదా. సో ఈ విధంగా వారికి కొంచెమైనా మనం సువార్త చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక విషయం వారి హృదయాన్ని తాకొచ్చు, ఏదో ఒక విషయం ద్వారా వారు పట్టబడచ్చు. సో మనం
ఏ ఛాన్స్ దొరికినా కానీ ఎవరికొకరికి సువార్త చెప్తూనే ఉండాలి. అది అంటే ప్రత్యేకంగా వెళ్ళి నడుస్తూ వెళ్ళి లేకపోతే వెహికల్స్ తీసుకుని వెళ్ళి అలా చేయడం కాదు, కానీ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో మన రిలేటివ్స్తో ఏం నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు అలా దేవుడి గురించి చెప్పడం, ఆయన ప్రేమ గురించి చెప్పడం, ఆ విధంగా మనం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే అది దేవుడు మనకు అప్పచెప్పే పని. ప్రతి ఒక్కరిని సర్వ సృష్టికి సువార్త చేయమన్నారు, ఆయన శిష్యులుగా చేయమన్నారు. కాబట్టి మనం ఆయన పనిని చేసేవారిగా ఉండాలని ఈరోజు నేర్చుకున్నాం అన్నయ్య. ఇంకా దేవుడి కోసం నిలబడాలి అనేసి మేము నేర్చుకున్నాం అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అనేక విషయాలు సాయంకాల సమయంలో ఉదయకాల సమయంలో నేర్చుకున్నాము. నేర్చుకున్న విషయాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థించవలసిందే క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీ కర్మైన శ్రేష్టమైన నామమునకు అనేకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను దేవా. నిత్యము పరిశుద్ధుడు అని ప్రతి గానం చేసి దింపబడుతున్నటువంటి నా యేసయ్యా, స్తోత్రం 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 నాన్న. ఇక ఉదయకాల సమయంలోనైనా అన్న ద్వారాగా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం నాన్న. ఒక వాక్యం ఏ మాత్రం విని విడిచిపెట్టేవారం కాకుండా నడుచుకొని జీవించే కృపా భాగ్యం మాకు అందరికి దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నాన్న. తండ్రి, విశ్వాసాలైనటువంటి మేమునైనా మేము ఇంకనూ మీకు ఏమైనా ఆయాసకరమైన జీవితం జీవిస్తుంటున్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి నైనా. మీకు ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుగా, ఇతరులకు మాదిరికరంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. ఏమి స్తోత్రం నైనా. ముఖ్యంగా మీకు పరిచయంలో, మీకు సేవలనైనా ముందంజలో ఉండే బిడ్డలకు మమ్మల్ని చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రమైన ఎక్కువగా మీతో సహవాసం కలిగి జీవించే బిడ్డలకు మమ్మల్ని చేయండి దేవామి. స్తోత్రమైన మేమే మాత్రం చెడు మార్గంలో వెళ్ళిపోకుండా అపవాదికి చోటునివ్వక మీకు మాత్రమే చోటునిచ్చి వేసి నీకు మాదిరికంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రమైన మీ బిడ్డలమైనటువంటి మేమునైనా ఏ మాత్రంలో మౌనంగా ఉండకోకుండా ఇతరులకునైనా మీకు స్వార్థను ప్రకటించే బిడ్డలకు మమ్మల్ని చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాలో ఉన్నటువంటి భయాన్ని భీతిని దూరపరచం వేసి ధైర్యపరిచి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రమైన మీకు వాక్యం నేను అందరికీ బోధించే కృపా భాగ్యం మీరు మాకు దయచేస్తామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రమైన ఇక వాక్యం ద్వారానైనా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రంనైనా. మీ స్తోత్రం తండ్రి. విశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోకుండా వాక్యం అనే ఖడ్గం మీ చేతితో పట్టుకునేటకు మీరు కృప చూపిస్తారమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఏమి స్తోత్రం తండ్రి. వాక్యం బోధించిన అన్నగానే జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి దేవామి. స్తోత్రమైనా అన్నగారు ఎంత వర్క్లో బిజీగా ఉన్నప్పటికీనైనా, ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీనైనా మీకు సేవను మీకు పరిచయం ఏ మాత్రం విడినాడక ఎంతగానో కొనసాగిస్తున్నారు బిడ్డ కట్టండి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని అన్నగానే అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకు మేలుల చేత ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక మందికినైనా రక్షణ భావం తీసుకొని వచ్చేటప్పుడు మీకు జ్ఞానం చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీ స్తోత్రం బహుబలంగా అత్యధికంగా మీకు సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అన్నగారికి ఇచ్చిన ఓపిక సహనాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. న్యాయానికి వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇక సమయంలోనైనా అన్నగారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి నైనా. కుటుంబానికి మొత్తానికినైనా మీకు మేలుల చేత ఆశీర్వాదాల చేత నింపని మంచి ఆరోగ్యం చేత నింపుతారమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక ఉదయకాల సమయంలో చేయవచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని పేరు పైన దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రమైన ఇక దినచర్య అంతయునైనా మీకు దయల చేతి కప్ప చెప్తూ ముందు దయల చేతి కప్ప చెప్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యం విని అంగీకరించిన ప్రతి ఒక్కరికి, దేవా నీ కొరకు ఎంతమంది అయితే సిద్ధపడి ప్రభా నీ పని చేయడానికి ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.